సినిమాల్లోకి రాకముందు సంతోష్ ఎలా ఉన్నాడు? సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? సినిమాలో పెరిగాం కాబట్టి ఏంటి సార్ మరి మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లు? సార్ నేను 2023లో తెలియకుండా మీ నాన్నగారు పాస్ ఆన్ అయిన తర్వాత ఇంటి బర్త్డే ఎవరు మీ అమ్మగారు చూసుకున్నాను? 100% మమ్మీ సార్. ఇంకెవరు సార్? వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నౌ. బట్ ఎక్కువ రోజులు మిమ్మల్ని బాగా హాంట్ చేసి మీలో ఉండిపోయిన సినిమా ఏంటి? నాకు ఏకనిరంజన్ చాలా ఇష్టం సార్. ఏకనిరంజన్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, నన్ను ఇలా కొట్టే దమ్మ ఎవరికైనా ఉందా, లేదా మనీ నేనే ట్రై చేయను. నన్ను ఇలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా, లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయను. మళ్ళీ యాటిట్యూడ్ సార్. థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? F1 లాస్ట్ సీన్లో బ్రాడ్ పిట్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ వేసి నిజంగా రోడ్ మీద నేను ఉన్నా అనిపించింది సార్. సంగీత్ సంతోష్ ఇద్దరు ఎలా ఉంటారు ఇంట్లో? ఇప్పుడు టుడే గుడ్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఎందుకు చేశారో బాబు అని అడగలేదు ఎప్పుడు? ఎందుకు చేసినా వాడికి తెలుసు కాబట్టి అడగలేదు సార్. నాకు ఇది టాలెంట్ ఉంది, ఇంత కష్టపడుతాను, రిజల్ట్ ఇంకొంచెం బాగుండేది అనిపిస్తుంటుంది ఎప్పుడైనా? 2002లో డబ్బు కోసం ఇబ్బంది పడారండి అప్పుడు? ఇబ్బంది అనేది ఉంటుంది కానీ లవ్ లెటర్స్ ఏమైనా రాస్తారా? మెసేజ్లు వచ్చాయి కదా కాలేజీలో. అంటే ఇంకా మనం అది తిరిగి చూసుకుంటే అదేదో చిన్న నిబ్బ లవ్ స్టోరీ లాగా. ఎలాంటి అమ్మాయిలు అంటే బాగా ఇష్టపడతారు? ఐ లైక్ ఊరికే ఫీల్ అవుదాం అని తలుపుకుని నవ్వే వస్తుంది సార్ నాకు. హాస్టల్ డేస్ ఎలా ఉండే కొన్ని? ఎవ్రీ సండే చికెన్ కర్రీ ఉండేది. అది కూడా వరల్డ్ కప్ ఉంటుండదు సార్, ఇంత కప్ అందిస్తారు దాన్ని. హాయ్ సార్. హాయ్ సార్. వెల్కమ్. వెల్కమ్. మిమ్మల్ని మా స్టూడియోలో చూడడం చాలా చాలా ఆనందం. నేను మీకు చెప్తున్నాను వెల్కమ్, అలవాటు అయిపోయి. ఎలా ఉన్నారు సార్? సూపర్ సార్, గ్రేట్. ఏంటి సార్ మరి మధ్య మధ్యలో కొంచెం కొంచెం గ్యాప్లు యా ఎందుకు అవసరం? మధ్య అంటే ఒకసారి కదా సార్ గ్యాప్ వచ్చింది. అదే వచ్చింది, ఎంత వచ్చింది? కొంచెం ఏమైపోయాడు అన్నంత గ్యాప్ వచ్చింది. ఎందుకు ఒక యంగ్స్టర్ కి కొంచెం క్లారిటీతో కంటిన్యూ అవ్వాలనిపించింది సార్. సమ్వేర్ 2023కి కొంచెం క్లారిటీ మిస్ అయిపోయింది అనిపిస్తుంది నాకు. ఎక్కడ ఆ క్లారిటీ అనేది ఎక్కడ, ఏ విషయంలో మిస్ అయింది సార్? నేను 2023లో తెలియకుండా సినిమాలు లవ్ చేయడం మానేసాను సార్. అవునా? సినిమాలు చూడడం మానేసాను సార్. సార్ నాకు సినిమా హీరో అవ్వాలి, సినిమాలు చేయాలి అనే థాట్ కంటే ముందు సినిమాలు చూడడం అంటే ఇష్టం సార్. అవి సడన్గా ఎంత అవుట్పుట్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోతుందంటే బ్రెయిన్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎంత లవ్తో వచ్చాను, ఆ లవ్ మిస్ అయింది సార్ నాకు. ఐ హ్యాడ్ టు ఫైండ్ దట్ లవ్ ఫర్ సినిమా బ్యాక్ అగైన్. అండ్ అది మెయిన్ క్లారిటీ సార్. ఇక్కడ ఎందుకు వచ్చామో ఒక్క బ్రీఫ్ సెకండ్ మర్చిపోయాను అనిపించింది. బికాజ్ అన్ని రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోతున్నాయి. సో బ్యాక్ టు బ్యాక్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. దానివల్ల ఇంకా మొత్తం ఫోకస్ మొత్తం రిజల్ట్కి వెళ్ళిపోతుంది. బట్ దట్స్ నాట్ వై ఐ కేమ్. అండ్ మేబీ నేను ఏక్మిని కట్ చేసినప్పుడు రిజల్ట్ ఓరియంటెడ్ మైండ్ కాదు సార్. అండ్ దాట్ గేవ్ మీ సక్సెస్. నేను రిజల్ట్ ఓరియంటెడ్గా చేద్దాం, ఇచ్చేస్తే ఇది అవుద్ది, ఇచ్చేస్తే ఇది పెరుగుద్ది ఆర్ వాట్ ఎవర్, ఆ క్యాల్కులేషన్ ఐ థింక్ డింట్ వర్క్ ఫర్ మీ. అండ్ దట్ ఇస్ నాట్ రైట్. దట్ ఇస్ నాట్ వై ఐ కేమ్ సార్. సో ఐ వాంటెడ్ సమ్ క్లారిటీ టు కంటిన్యూ విత్. దట్ ఇస్ ద బ్రేక్. బయట సినిమాలు మిగతా సినిమాలు చూడడం ఎందుకు మానేశారు? అంటే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటున్నారా బయట సినిమాలు చూసి? లేదు సార్. అంటే ఈ 23లో 4 రిలీజెస్ సార్, గ్యాప్ లేదు. అండ్ 23కి ముందు 2 months బిఫోర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 9 months ఐ హ్యాడ్ 5 రిలీజెస్. సో ఐ గాట్ లాస్ట్. ఇంకా ఈ సినిమా అయితే ఆ సినిమాతో వి వర్ డూయింగ్ ప్రమోషన్స్, నాట్ ఈవెన్ షూటింగ్. సమ్వేర్ అదొక ఆర్గానిక్ గానే జరిగింది. బట్ సినిమాలు చూడడం చాలా ఇష్టం. సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. ఆ 9 months పీరియడ్ నిజంగా సినిమా మీద లవ్ పోయి, రేపేంటి రిజల్ట్ ఏంటి, భయాలు, ఇప్పుడు ఇది ఏం చేస్తే నేను జనాల్లోకి తీసుకెళ్ళగలను. జనాల్లోకి ఫస్ట్ తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనస్ఫూర్తిగా సినిమా చేయాలి. దట్ వాస్ అ బిగ్ లెర్నింగ్. కానీ బయటికి వెళ్తుంటే ఎప్పుడు సినిమా చేస్తావు, ఎప్పుడు హిట్ కొడతావు, ఇలా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అది ఒక్కొక్కసారి మనల్ని ఇరిటేషన్ కూడా గురి చేస్తుంటారు. ఇరిటేషన్ ఏం లేదు సార్. ఈరోజు ఇరిటేషన్ ఎప్పుడు లేదు. ఒకవేళ కన్సర్న్ నుంచి వస్తే అది హ్యాపీగా సార్. ఇరిటేషన్ యాక్చువల్లీ ఎప్పుడు లేదు సార్. ద థింగ్ ఈజ్
నేను ఇన్ జనరల్ వెరీ లైట్ పర్సన్ సార్. Hmm. అంటే పెద్ద ఏది సీరియస్ అయిపోను, ఫస్ట్ నాకు కోపం రాదు. వెరీ చిల్, వెరీ రిలాక్స్డ్ యాక్చువల్లీ యూజువలీ. బట్ డెఫినెట్ గా వెన్ ఇంత కష్టపడి సినిమా చేసినప్పుడు వర్కౌట్ అవ్వకపోతే ఒక పెయిన్ ఉంటుంది సార్. ఆ పెయిన్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది సార్, పెయిన్ ఉంది అది. బట్ ఆ పెయిన్ ఫైర్ సార్ టు మేక్ బెటర్ ఫిల్మ్స్ అండ్ బెటర్ సినిమా. బట్ ఎప్పుడు డిప్ అవ్వలేదు సార్. డెఫినెట్ గా డిప్ అయింది ఆ 9 months పీరియడ్ సార్. ఎనర్జీ డిప్ అయ్యి ఐ ఫెల్ట్ అ లిటిల్ లాస్ట్. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ లైక్ దట్. మళ్ళీ మీ ఎనర్జీ మీరు ఎలా తెచ్చుకున్నారు? When I try to remember why I started for the love of cinema. అవును. నేను మళ్ళీ సినిమాలు చూడడం మొదలెట్టి అన్ని భాషల్లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుగులో కొన్ని బ్యూటిఫుల్ జెమ్స్ లాంటి సినిమాలు చూసాను. అండ్ ఐ ఎంజాయిడ్ వాచింగ్ అగైన్ సార్. ఏంటవి తెలుగులో నాకు ఈ మధ్య ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా నేను 2-3 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, భలే అనిపించింది సార్. ఎంత బాగా అనిపించింది సార్. అంటే ఒక మంచి సినిమా చేయడానికి మనకి మధ్య మనం చెప్పుకునే రీజన్లు తప్ప ఇంకేం లేవు. ఏ బడ్జెట్ లో అయినా తీయచ్చు మంచి సినిమా. సో ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్. నన్ను నిజంగా చాలా ఇన్స్పైర్ చేసింది అటెంప్ట్. సో అలాగా మెనీ ఫిల్మ్స్ దట్ ఐ వాచ్డ్ ఐ ఫెల్ ఇన్ లవ్ అగైన్. కానీ అలాంటి కథలు స్క్రిప్ట్ దశలో ఓకే చేయడం కూడా చాలా కష్టం. జడ్జిమెంట్ ఉండాలి మనకి. 100% సార్. జడ్జ్మెంట్ అనేది కొంచెం నాకు ఇది క్రేజీ సార్. ది థింగ్ ఇస్ జడ్జ్మెంట్ అబౌట్ వాట్ అనేది నా ఫస్ట్ టైం నాకు ఈరోజు థాట్ వచ్చింది. బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ జడ్జ్మెంట్ గురించి క్వశ్చన్ అడిగితే సంథింగ్ ఆన్సర్ ఇచ్చాను, కానీ మీరు అడుగుతున్నప్పుడు ఐఎమ్ థింకింగ్ జడ్జ్మెంట్ ఆర్ ఇంటెంట్, వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనిపించింది సార్. జడ్జ్మెంట్ మన చేతుల్లో ఉన్న, రిజల్ట్ మన చేతుల్లో ఉండదు. కానీ ఇంటెంట్ ఎప్పుడు మన చేతుల్లో ఉంటుంది. ఇంటెంట్ మన హార్ట్లో ఉంటుంది. సో సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఇంటెంట్ క్లియర్గా ఉందనుకోండి, రిజల్ట్ నిజంగానే మనం ఆడియన్స్కి వదిలేద్దాం సార్. ఇంటెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు రిజల్ట్ ఏమైనా రెస్పెక్ట్ చేయొచ్చు. ఇంటెంట్లో తప్పు ఉందనుకోండి, ఆ రిజల్ట్ ఏమైనా సరే సూపర్ సక్సెస్ అయినా సూపర్ ఫ్లాప్ అయినా మనకు లోపల కొట్టేస్తుంటుంది. బికాస్ ఆర్ ఇంటెంట్ వాజ్ నాట్ రైట్. సో ఈ 2 ఏళ్లలో మేజర్గా వాట్ ఐ వర్క్డ్ ఆన్ వాజ్ మై ఇంటెంట్ ఆఫ్ మేకింగ్ సినిమా. సో దట్ ఈస్ మోర్ ఇట్. జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజింగ్ సార్. ఇది సినిమా ఆడుద్దా లేదా ఇస్ ఆల్వేస్ గాడ్ విల్ డిసైడ్, ఆడియన్స్ డిసైడ్. జడ్జ్మెంట్ ఇస్ స్టిల్ ఐ ఫీల్ లైక్ అన్ ఓవర్ యూజ్డ్ వర్డ్ ఐ థింక్. అంటే కొన్ని సార్లు కథ చెప్తున్నప్పుడు ఈ కథ వర్కౌట్ అవుద్దా లేదా, స్క్రీన్ మీద వర్కౌట్ అవ్వదేమో అని పక్కన పెట్టేస్తుంటాం కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ప్రీ వెడ్డింగ్ షో కథ చెప్పినప్పుడు ఇది అసలు ఇంత ఫన్ను ఈ క్యారెక్టర్లో స్క్రీన్ మీద వర్కౌట్ అవుద్దా లేదా అన్నది ఒక క్వశ్చన్ ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటి క్వశ్చన్స్ 100%. కానీ స్క్రీన్ మీద వర్కౌట్ అయినప్పుడు ఓహో ఇలాంటి కథ కూడా వర్కౌట్ అవుతాయేమో అనే కాన్ఫిడెంట్ వస్తుంది. ఎవరో ఒకరు ఫస్ట్ టైం చేయలేదు అంత చేయాలిగా. యా. సో ఆ రిస్క్ మనం ఎప్పుడు చేసే మూడ్ లో ఉండాలి, ఆ రిస్క్ తీసుకోవాలి సార్. ఇట్ విల్ బి గుడ్. సినిమాల్లోకి రాకముందు సంతోష్ ఎలా ఉన్నాడు, సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు? సినిమాలో పెరిగాం కాబట్టి ఐ డోంట్ నో ఇఫ్ దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. చైల్డ్ ఆర్టిస్ట్ ముందు నుంచి ఎలాగో ఇక్కడ ఉన్నాం కాబట్టి. డాడీ డైరెక్టర్, సో డాడీ వెళ్ళిపోయారు. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత డైరెక్ట్గా ఇంకా స్కూలు, కాలేజ్, తర్వాత సినిమా. ఎక్కడ సినిమా మమ్మల్ని ఎప్పుడు వదలలేదు, నేను సినిమాని ఎప్పుడు వదలలేదు సార్. సో బిఫోర్ ఆఫ్టర్ నాకు తెలియదు. ఆఫ్టర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమా హీరో అయిన తర్వాత ఉన్న డిఫరెన్స్ 2023కి కాలేజ్కి ఒక చిన్న గ్యాప్ రావడం, ఎందుకు వచ్చామో మర్చిపోవడం, లవ్ సినిమాలు చూడడంలో ఉన్న లవ్ మిస్ అవ్వడం. బట్ నవ్ ఐమ్ బ్యాక్ సార్. నవ్ ఐమ్ బెటర్ దెన్ ఎవర్. ఐ లవ్ సినిమా అండ్ ఐ రియలైజ్ వై ఐఎమ్ హియర్. అదే మీరు అన్నట్టు 2-3 సందర్భాల్లో ప్రస్తావించారు, ఎందుకు వచ్చానో మర్చిపోయాను. ఎందుకు వచ్చారు అంటే ఏం చెప్తారు సార్? ఐ యాక్చువల్లీ కేమ్ జెన్యున్లీ. నాకు నిజంగానే ఇఫ్ యూ వాచ్డ్ ఇట్, నేను పారాసోషల్ రిలేషన్షిప్ గురించి మాట్లాడాను కదా, నిజంగా నాకు బ్రహ్మచారి గురించి మాట్లాడుతున్నాం మనం జస్ట్ ఇంటర్వ్యూ ఉంది సార్. ఎన్నేళ్ళు అయింది సార్? 25 years later we still talking. That's why I came, sir. I want to create characters and tell stories like that. I'm not saying comedy, but మనతో గుర్తుండిపోయే కథలు. నువ్వు నాకు నచ్చావు, నాకు ఎంత ఇష్టం సార్. వెంకీ సార్ క్యారెక్టర్ నాకు ఇప్పటికీ మనతో ఉంటుంది సార్. ఈవెన్ ఇందాక మన బ్రదర్ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నాను, సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ జై చిరంజీవి, ఆయన కూడా నాతోటే ఉంటాడు. బికాస్ దీస్ ఆర్ క్యారెక్టర్స్ దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. నేను నిజంగా బయటకు వెలిస్తే నాకు తెలిసిన చదువుతో మాట్లాడేస్తానేమో కదా, నాకు నిజంగా తెలిసిపోవచ్చు. అంత క్లోజ్నెస్, ఒక బాండ్, ఒక లవ్ క్రియేట్ అయింది సార్ ఈ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు బ్రింగ్ దీస్ క్యారెక్టర్స్. ఐ వాంట్ టు టెల్ బెటర్, బిగ్గర్ స్టోరీస్. కీవర్డ్ ఇస్ టెల్, నాట్ రిజల్ట్ గురించి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఐ థింక్ రిజల్ట్ గురించి నేను ఆలోచించింది వచ్చేసి మధ్యలో రిజల్ట్ అనేది కోవిడ్ తర్వాత ఏకమీ కదా స్టార్ట్ అయింది సార్. అది రిజల్ట్ మీద ఫోకస్ అనేది.
కానీ మీరు ఏక్మినీ కదా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తారు అసలు? సక్సెస్ అంటే ఎలా ఉంటుంది రిలీఫ్ సార్, యాక్చువల్లీ రిలీఫ్, బికాస్ ఏక్నిక్ తర్వాత హెవీ ఫైనాన్షియల్ రిలీఫ్ వచ్చింది సార్. డబ్బులు వచ్చాయా ఫస్ట్ టైం? యా ఫస్ట్ అప్పులన్నీ క్లియర్ అయిపోయి ఆల్మోస్ట్ ఒక డాడీ టైంలో నుంచి ఉన్న కొన్ని డెట్ కానీ, యాక్చువల్లీ లైఫ్ ఇస్ గుడ్ సార్, లైఫ్ వాజ్ ఆల్వేస్ గుడ్. సో బట్ అందరూ గో త్రూ ఒక లీన్ ఫైనాన్షియల్ పీరియడ్ ఉంటుంది, అందరికీ ఉండేది సార్. అది అయిపోయింది సార్. ఏక్నిక్ తర్వాత వి ఫౌండ్ దట్ అదే, బట్ దెన్ వి అగైన్ రియలైజ్ దట్ ఇట్ కీప్స్ కమింగ్ అండ్ గోయింగ్ ఇన్ లైఫ్. ఒక ఫైనాన్షియల్ గా లీన్ పీరియడ్ వస్తుంది పోతుంది. బట్ ఫస్ట్ టైం ఒక వెరీ స్ట్రాంగ్ రిలీఫ్ ఏక్నిక్ తర్వాత సార్, బికాస్ కన్సిస్టెంట్ వర్క్ వచ్చింది, ఫస్ట్ టైం సక్సెస్ చూసాం. సో ఒక రిలీఫ్ వచ్చింది సార్, మోర్ దెన్ హై. ఏక్మినీ కథ తర్వాత మీ పరిస్థితి ఏంటి? రోజుకి 2-3 కథలు విన్నారు? రోజుకి 2-3 ఏం లేదు సార్ కన్సిస్టెంట్ గా. బట్ నేను కన్సిస్టెంట్ కథలు వింటాను సార్. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఐ హియర్ స్టోరీస్. యా. మీ నాన్నగారు పాస్ ఆన్ అయిపోయిన తర్వాత ఇంటి బర్త్డేను ఎవరు, మీ అమ్మగారు చూసుకున్నాను? 100% మమ్మీ సార్. ఇంకెవరు సార్? ఎలా జరిగేది అది అసలు? మమ్మీ గ్రేట్ సార్, బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ సార్. సార్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ నౌ, బట్ షీ వాజ్ యాజ్ ఓల్డ్ as me when she lost my father, ఆల్మోస్ట్ అట్లీస్ట్. అండ్ యా సార్, మీరు ఇప్పుడు గుర్తు చేస్తే నాకే అనిపిస్తుంది, మమ్మీ నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఈజీ సార్. షీ వర్క్ వెరీ వెరీ హార్డ్ టు గివ్ అస్ ది ఎడ్యుకేషన్ దట్ వీ గాట్. అండ్ దెన్ వన్స్ ఐ కేమ్ టు ఫిల్మ్స్, then I picked up, then Sangeet. Now we are safe and healthy and happy, touch wood, God's grace. ఇప్పుడు అనిపిస్తుంది అమ్మ ఎలా కష్టపడి పెంచింది వాళ్ళని. ఇంట్లో 2 సంపాదించే కొడుకులు వచ్చినా కూడా కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం అటు ఇటు అయితే కొంచెం కంగారు పడుతుంటారు. అవును సార్ కదా. యా. కానీ అమ్మ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఎలా నెట్టుకొచ్చింది అనిపిస్తుంటుంది. ఇంటెంట్ సార్, అగైన్ విల్ పవర్ సార్. మమ్మీ ఫుల్ ఫైర్ సార్, వెరీ హార్డ్ వర్కింగ్ ఉమెన్. సో షీ డిడ్ ఇట్. యా. ఇప్పటికే కష్టపడుతుంటారా అమ్మ? ఇప్పుడు చిల్ అవుతుంది సార్, చిల్ అవుతుంది సార్. 2 కొడుకులు ఉన్నారు. యా, ఇప్పుడు కూడా చిల్ అవుతుంది, ఇంకెప్పుడు చిల్ అవుతుంది. డబ్బులు బాగా ఎప్పుడు చూసారు సార్? డబ్బులు బాగా ఎప్పుడు చూడలేదు సార్, బట్ ఫస్ట్ టైం డెఫినెట్ గా ఏక్నిక్ తర్వాత ఫస్ట్ టైం పరిచయం లేని నంబర్స్ కనపడడం, రిలీఫ్, హబ్బా ఒక సేఫ్టీ. బట్ అగైన్ దెల్ బి లైక్ 2 years later again there was a lean period sir. So I realized that this is the process that happens in life. But the goal is first to make family very safe sir. ఈ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి సార్, బట్ ఫ్యామిలీ ఎప్పుడు సేఫ్ గా ఉండాలి, హెల్త్ బాగుండాలి. సో దట్ ఈస్ ద గోల్ సార్, దట్ టుడే వి హ్యావ్. సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఫ్యామిలీ సేఫ్ అని. ప్రభాస్ గారి సినిమాలో డైలాగ్. వర్షం చూస్తుంటారా టీవీలో వచ్చినప్పుడల్లా? చాలా సార్లు చూసుంటాను సార్. ఏంటి మీ ఎప్పుడు చూసినా మీ మైండ్ లో రన్ అయ్యే ఫీలింగ్ ఏంటి వర్షం అనే సినిమా? దట్ మై ఫాదర్ went away too early sir. I think he's a very good director. I think he's a brilliant writer. And ఆయన మీరు మురారిలో డైలాగ్స్ అవనివ్వండి, ఖడ్గంలో పోర్షన్ కానీ కొన్ని పోర్షన్స్ కానివ్వండి, ఐ ఫీల్ లైక్ వి యాజ్ అ ఫిల్మ్ ఫ్యాన్, సినిమా అభిమానిగా ఒక నిజంగా మంచి రైటర్ ని ఆయన పీక్ చూడకుండానే మిస్ అయ్యామో అనిపించింది సార్. బ్రిలియంట్ రైటర్ సార్. ఈవెన్ నౌ ఐ హ్యావ్ సమ్ ఆఫ్ హిస్ స్క్రిప్ట్స్ అట్ హోమ్. ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి సార్. కొన్ని నేను ఎప్పుడో 2 years బ్యాక్ ఏదో ఒక స్క్రిప్ట్ చదివినట్టు ఇక్కడికి ఒకటి ఏదో స్క్రిప్ట్ ఎంత ఫ్రెష్ గా అనిపించిందో. ఐ ఫీల్ లైక్ damn, what as a film fan I missed is and I was very young. సినిమా కూడా పూర్తిగా అర్థం కాలేదు సార్. 10-11 years. ఇంత డీటెయిల్స్ ఏం తెలియదు, డైరెక్షన్ ఇవన్నీ ఏం తెలియదు సార్. ఈ రోజు when I look back and watch his film, మంచి డైరెక్టర్ అబ్బా. లేదు స్క్రిప్ట్ ఉంది కదా, ఎప్పుడో మీరు ఎప్పుడైనా డైరెక్షన్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ బయట తీసి God's grace sir, God's grace. There are many like that with him. We have to look and find and let's see. మొన్న మీరు AAA మాట్లాడుతున్నప్పుడు సినిమా మీద మీకున్న ఇష్టం, ఆ ప్రేమ, ప్యాషన్ కనిపించింది. ఆ సత్యం థియేటర్తో మీకున్న నాస్టాలజీ మీరు లింక్ చేసుకున్నప్పుడు ఇంత ప్రేమించారు సినిమాని అబ్బాయి అనిపించింది. నాస్టాలజికల్ గా అడుగుతున్నా, సత్యం థియేటర్తో మీకున్న కనెక్షన్ ఏంటి? ఇంటి క్లోజ్ అదే కృష్ణనగర్ సీనియర్ కాలనీ సార్ మాది. నెక్స్ట్ బిగ్ థియేటర్ సత్యమే. సత్యం కంఫర్టబుల్ కూడా. అండ్ చాలా సార్లు ఈవినింగ్ నేను సంగీత్ వెళ్ళిపోయేవాళ్ళం. అండ్ మమ్మీ డాడీతో కూడా బోల్డెన్ సినిమాలు చూస్తుంటాం. ఏరే సార్ అదొక కల్చర్ సార్. అంటే మీకు దిల్సుఖ్ నగర్ అటువైపు ఉంటే ఒక సెట్ ఆఫ్ థియేటర్స్, క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటే ఒక సెట్ ఆఫ్ థియేటర్స్ ఉంటాయి కదా. మీరు ఇటువైపు వస్తే అమీర్పేట్ కానివ్వండి, కృష్ణానగర్, శ్రీనగర్, అదొక సత్యం అనేది మెయిన్ సార్. ఫస్ట్ ఇంకా బాగుండేది సార్ గీతోపదేశంది. ఇట్స్ బిగ్, ఐ స్టిల్ మిస్ ఇట్ సార్. వైట్ వాల్ గీతోపదేశం ఉండేది సత్యం థియేటర్. ఇప్పుడే గుర్తు
కోకో పాప్కార్న్ ఇలా డబ్బాల్లో దొరికేది అసలు పొట్లాల్లో దొరికేది పాప్కార్న్, మీకు గుర్తుందా? అవును. లేదు చాలా సార్, అంటే ఎన్ని సినిమాలు సార్, బోల్డ్ అని సార్. నేను చెప్పిన 3 కానీ బోల్డ్ అని సినిమాలు అక్కడే చూసుంటాను. దుబాయ్ సీన్ అక్కడే చూశాను, రేస్ గుర్రం అక్కడే చూశాను, వెంకీ అక్కడే చూసాను, అక్కడే చూసాను సార్, దుబాయ్ సీన్ అక్కడే చూశాను, ఇంకా బోల్డ్ అని సినిమాలు సార్, ఒక్కటని కాదు సార్, బికాస్ క్లోజెస్ట్ అదే. సో మాక్సిమం అన్ని సినిమాలు అక్కడే చూసుంటాను సార్. అంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తారా? అంటే మార్నింగ్ షో, మ్యాట్ని, ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా చూసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అలా చూసిన సందర్భం యాక్చువల్గా ఎప్పుడు సత్యంలో ఎప్పుడు చూడలేదు, ఒకటే సినిమా చూడలేదు సార్, డిఫరెంట్ ఫిల్మ్స్ ఆన్ ద సేమ్ డే చూడడం జరిగింది, కానీ అది ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత. బట్ లేదు సార్, సింగిల్ స్క్రీన్ లో ఉన్న మజా మిస్ అవుతుందా ఈ జనరేషన్ ఏమైనా? మనం చూసింది మిస్ అవుతారు సార్ ఖచ్చితంగా. తెలియదు సార్ యాక్చువల్గా, దే వోంట్ నో. ఐ మీన్ నేను ఏదో పెద్ద ముసలోళ్ళ మాట్లాడుతున్నాను, కానీ జస్ట్ ఒక 10 years బ్యాక్ కూడా సినిమా వాజ్ వెరీ డిఫరెంట్. జస్ట్ ఒక 10 years బ్యాక్ సింగిల్ స్క్రీన్ సినిమా వాజ్ వెరీ డిఫరెంట్, అండ్ 20 years బ్యాక్ ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఖచ్చితంగా థియేటర్ గోయింగ్ మూడ్ వాజ్ హైయర్ అండ్ ఆర్ ఎక్స్పోజర్ వాజ్ లెసర్. సినిమా ఇంకా ఫోన్లోకి రాలేదు సార్ అప్పటికి. సో దాట్స్ ద థింగ్ సార్, సినిమాకు ఒక గ్రేట్నెస్ ఉంది సార్, సినిమా ఎక్కడికైనా వచ్చేస్తుంది, సినిమా మన ఫోన్లో కూడా వచ్చేసారు, సినిమా గొప్పతనం. కానీ మూల విరాట్ ఎప్పుడు థియేటర్ సార్, ఆది స్థలం అంటారు కదా, అది థియేటర్ సార్. మంచి మాట చెప్పారు. గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం వేరు, ఆ ఫ్రేమ్ తీసుకొచ్చి ఇంట్లో తగిలించుకుని దండం పెట్టుకోవడం వేరు. 100% వేరు సార్. ఓటీటీకి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కు తేడా 100% సార్, 100%. బట్ ఐ ఆల్సో బిలీవ్ దట్ సార్, గుడ్ ఫిల్మ్ స్క్రీన్ మీద బాగుండాలి, ఫోన్ లో కూడా బాగుండాలి సార్, ఓటీటీలో కూడా బాగుండాలి. యా అక్కడ బాగుండి ఇక్కడ దొరికిపోకూడదు, ఇక్కడ బాగుండి అక్కడ దొరికిపోకూడదు. కానీ ఈ మధ్య చాలా తరచుగా వింటున్నాం కదా, ఇది థియేటర్లో బాగాడింది, ఓటీటీలోకి వచ్చేసరికి ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. కొన్ని చోట్ల థియేటర్లో సరిగా ఆడదు, అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత దానికి కల్ట్ క్లాసిక్ అన్నట్టు మనం పోర్ట్రేట్ చేస్తుంటాం. ఇది కూడా ఉంది. అంటే అంత జనరలైజ్ గా కూడా నేను చెప్పలేమేమో సార్, బట్ ఐ ఫీల్ లైక్ ఇంటెంట్ అండ్ జెన్యూన్నెస్ రెండిట్లో ఉండాలి నా ఫీలింగ్స్. అంటే ప్యాచ్ వర్క్ లో ఉండకూడదు. అవును. ఈ మధ్యకాలంలో బాగా థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? థియేటర్కి వెళ్ళి ఓ ఫుల్ ఫ్లెజ్డ్గా ఆ 2 గంటలు 3 గంటలు బయట ప్రపంచం అంతా మర్చిపోయి F1 సూపర్ సినిమా సార్. సార్ నా కార్ల గురించి ఏం తెలియదు, నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, F1 అంటే అస్సలు తెలీదు, కానీ లాస్ట్ సీన్ లో బ్రాడ్ పిట్ పాయింట్ ఆఫ్ వ్యూ షాట్ వేసి నిజంగా రోడ్ మీద నేను ఉన్నా అనిపించింది సార్. దట్ ఈస్ సినిమా సార్. తీసుకెళ్ళిపోయాడు సార్, నేను ఆ ట్రాక్ మీద ఆ కార్ లో నేను కూర్చున్న ఫీలింగ్ తీసుకొచ్చాడు కదా సార్. దట్ ఈస్ సినిమా సార్. అండ్ నాకు ఏమీ తెలియదు F1 గురించి, అండ్ దట్స్ వై ఐ లవ్ F1 సార్. డ్రైవింగ్ లైసెన్స్ లేదా? లేదు. ఎందుకు? నేను నడపను సార్ బండి సారీ కార్ నడపను నేను. ఓకే, బైక్ అయితే ఓకే. బైక్ ఓకే. ఎందుకు? అది ఏమన్నా సరిగ్గా నేర్చుకోలేదు సార్, అంతే. అండ్ ఇప్పుడు అవసరం రావట్లేదు, ఏదో సినిమా కోసం మేనేజ్ చేయడం తప్పితే కానీ పెద్దగా ఎంజాయ్ చేయడం పెద్ద ఫ్యాసినేషన్ లేదు నాకు కార్లు బైక్లు అంటే. మరి షార్ట్ పెట్టి యాక్షన్ అంటే సినిమాలో నడిపాను సార్, బట్ ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా నడపాల్సిన అవసరం ఇంకా రాలేదు కాబట్టి ఏదో తప్పించుకున్నాను. కానీ లేదు సార్, నేర్చుకోవాలి సార్. ఐ నీడ్ టు గెట్ దట్ లైసెన్స్. ఇట్స్ గుడ్. సంగీత్, సంతోష్ ఇద్దరు ఎలా ఉంటారు ఇంట్లో? అన్నదమ్ముల్లా ఉంటారు? టామ్ అండ్ ఫ్రెండ్స్ లాగే ఉంటాం సార్. అవన్నీ ఒక్కొక్క ఫేస్ లో ఒక్కొక్క రకంగా ఉంటాడు సార్. అన్నదమ్ముల్లో చిన్నప్పుడు ఉంటాం, టామ్ అండ్ జెర్రీలో తర్వాత ఉంటాం, ఇప్పుడు టుడే గుడ్ ఫ్రెండ్స్. రేసు గుర్రంలో అన్నదమ్ములు అయితే ఎప్పుడు లేరు, అంత ఎక్స్ట్రీమ్ ఎప్పుడు లేదు సార్. బట్ బ్రదర్స్ మధ్య గొడవలు ఇవన్నీ నార్మల్ సార్. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చాలా కామన్. క్రికెట్ లో గొడవలు నార్మల్. క్రికెట్ ఇద్దరు కలిసి ఆడేవాళ్ళు గోల్కొండ హై స్కూల్. అవును, క్రికెట్ ఇద్దరం కలిసాడు. తన సినిమాలో బాగా నచ్చిన సినిమా ఏంటండి? బాగా ఎంజాయ్ చేస్తారు మీ తమ్ముడుగా కాకుండా ఒక యాక్టర్ గా చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా అంటే? మ్యాడ్ 100% మ్యాడ్ సూపర్ సినిమా. నాకు ఎంత నచ్చింది. మ్యాడ్ 1 ఎస్పెషల్లీ ఐ థింక్ ఇస్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్. మ్యాడ్ 2 కూడా చాలా ఎంజాయ్ చేశారు. మ్యాడ్ 1 నాకు బాగా ఇష్టం. మీ వర్క్ లో తనకి బాగా ఇష్టం ఏంటి? ఎప్పుడైనా చెప్తుంటారా, షేర్ చేసుకుంటుంటాడా? ఫేవరెట్ అంటే ఏం లేదు సార్, బట్ హీ అప్రిషియేట్స్ మై వర్క్. అన్ని మంచి కూడా ముందే చూసాడు. ఐ థింక్ ఎక్మి కదా హీ లైక్స్ మోస్ట్. ఎక్మి కథ వాజ్ అ ఫుల్ ఫిల్మ్. ఐ ఫీల్ లైక్ హీ లైక్స్ అ లాట్. ఎక్మి కథ అనుకుంటా. ఈ సినిమా ఎందుకు చేశారో బాబు అని అడగలేదు ఎప్పుడు మిమ్మల్ని? ఎందుకు చేసినా వాడికి తెలుసు కాబట్టి అడగలేదు సార్. అలాంటి డిస్కషన్స్, అలాంటి కాన్వర్సేషన్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు కూడా ఇఫ్ ఐఎమ్ ఇన్ టాక్స్ విత్ సంబడి, వాడు చెప్తాడు వై బ్రో ఆర్ లైక్ ఇట్స్ గుడ్ గో డూ ఇట్. ఉంటాయి డిస్కషన్లు ఉంటాయి సార్. తనలో మీలో బాగా నచ్చింది ఏంటంటే
కామెడీ టైమింగ్ భలే పట్టుకుంటారు ఇద్దరు కూడా. మీరు ఒక వేలో పట్టుకుంటారు కామెడీ టైమింగ్, మీ బ్రదర్ ఒక వేలో పట్టుకుంటారు. Yeah. Yeah. క్వైట్ డిఫరెన్స్. కొంచెం సిమిలర్ గా ఉంటుందని నేను అనుకున్నాను సార్ యాక్చువల్గా. Mm, ఈజ్ ఇట్ డిఫరెంట్, దట్ డిఫరెంట్? కొంచెం Oh, కొంచెం maybe. మీరు కొంచెం స్టైలిష్ గా కొంచెం అండర్ ప్లే చేస్తుంటారు కొంచెం, యా యా తను కొంచెం లౌడర్. లౌడ్, కొంచెం లౌడర్. యా యా బట్ ఐ థింక్ క్యారెక్టర్స్ బట్టే సార్. తను కూడా నాకు తెలిసి సటిల్ది చేసినప్పుడు కుమ్మేస్తాడని అనుకుంటున్నాను నేను కూడా. ఐ థింక్ గాడ్స్ గ్రేస్, ఐ థింక్ వీ కెన్ డూ బోత్. Yeah. ఇద్దరు వర్క్ లో బిజీ అయిపోతుంటే టైం స్పెండ్ చేయలేకపోతున్నామో ఇద్దరు కలిసి అనిపిస్తుంటారా? లేదు సార్, అలా ఏం లేదు. అంత బ్రదర్స్ ఎప్పుడు అంత బ్రదర్స్ అమ్మో. మధ్య లైట్ లైట్ గా ఉంటుంది సార్. అవునా? అంత డీప్ ఎమోషన్ చూపించేసుకోవడాలు, ప్రేమలో ఒలకపోవడం ఇవే ఉండవు. చాలా నిజంగా casual అలాంటి మూమెంట్ ఒకటి వస్తే, అలాంటి మూమెంట్ ఏమైనా వస్తే, ప్రేమ చూపించుకోవాలి నా బ్రదర్ మీద అన్న మూమెంట్ వస్తే మీరు ఓపెన్ అవుతారా? వాడు డ్రామాటిక్ గా అసలు అనిపిస్తుంది. డ్రామానే ఉండదు సార్ మా ఇద్దరి మధ్య. అసలు మాక్సిమం గుడ్ జాబ్ బ్రో అంట అంతే. అంతే. అంతే ఇప్పుడు bro. మ్యాడ్ హిట్ అయింది. యా యా నేను కాల్ చేసి ఐ థింక్ బ్రో డిడి ఇస్ గోయింగ్ టు బి ఐకానిక్ బ్రో. ఇట్స్ బ్లడీ గుడ్, ఇట్స్ డామ్ గుడ్, ఇట్స్ అ క్రేజీ క్యారెక్టర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇంతే. ఎనివే చిల్. యా హీ ఆల్సో నోస్ దట్. యా యా డామ్ గుడ్ క్యారెక్టర్ అంట అంతే. యా మీ సినిమాలు టీవీలో వస్తే స్కిప్ చేయాలి, సినిమా చూడకూడదు అనిపిస్తుంది ఎప్పుడైనా? టీవీలో టీవీ తగ్గిపోయింది కదా సార్, మనం ఓటీటీ అయినా ఉంది. ఓటీటీ ఓటీటీలో అది మనం ప్లే చేస్తే ప్లే అవుద్ది. అవును. సో నేను తిరిగి వెళ్ళి ఏం సినిమాలు చూసుకోను సార్. ఉమ్. నాకు తెలిసి మనం ఎవరు చూసుకోను సార్. ఒకసారి అయిపోయిన తర్వాత అంతేనా? మనకి తప్పులే యాక్టర్స్ అందరూ అంతే అంటారా? సార్ అయిపోయింది. యాక్టర్స్ అందరూ నాకు తెలియదు సార్. బట్ ఇప్పుడైతే నేనైతే ఏమి వెనక్కి వెళ్ళి చూసుకోవట్లేదు సార్. యా రిగ్రెట్స్ ఏం లేవు. రిగ్రెట్స్ ఉంటాయి సార్. బట్ అగైన్ ఆ పర్టికులర్ రిగ్రెట్ కూడా ఇంపార్టెంటే సార్. ఆ రిగ్రెట్ అప్పుడు లేకపోతే ఈ రోజు ఈ క్లారిటీ ఉండదు కాదని. సో టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ, కపుల్ ఫ్రెండ్లీ, వెరీ కాన్ఫిడెంట్, వెరీ హ్యాపీ. బట్ ఈ మూమెంట్ వచ్చిందంటే ఎక్కడో ఆ మూమెంట్ కూడా ఒక చిన్న పార్ట్ ప్లే చేసి ఉంటుంది సార్. టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఎవ్రీథింగ్ ఐ వెంట్ త్రూ. ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ అండ్ చేంజ్ ఎనీథింగ్. సో అలాంటి రిగ్రెట్ లేదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెబితే కథ నచ్చకపోతే నో చెప్పడం మీకు ఈజీయా, కొంచెం కష్టమా? ఈజీ సార్. ఇప్పుడు కొంచెం ఈజీ సార్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ఒక సేఫ్టీ ఉండడం అండ్ క్లారిటీ దట్ నేను చేసే సినిమా బెస్ట్ సినిమా నాకు అనిపించాలి. చూసిన Result ఆడియన్స్ కి okay. ఎలా రిజల్ట్ ఓకే, ఓకే. లేకపోతే అంత ఎనర్జీ నా దగ్గర నుంచి నేను ఇవ్వాలి సార్. దానికి ఇట్ టేక్స్ అ లాట్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను, ఇస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ అశ్విన్ ఈ సినిమా డైరెక్టర్ పుట్టింది సార్. ఇట్ రియలీ ఇన్స్పైర్డ్. జస్ట్ బ్యాక్గ్రౌండ్ యాక్షన్ కి he got somebody to direct it and plan it on the first day of the shoot. Takes an effort. It's not just easy. బైక్ పాసింగ్లకి ఏదో ఒకటి పాసింగ్ కాదు సార్, ప్రాపర్గా కొరియోగ్రాఫ్ చేసి ఇదంతా బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంటుంది. మధ్యలో ముందు ఫోర్గ్రౌండ్లో హీరో హీరోయిన్ మాడుకుంటారు. దానికి కూడా ఒక ఎఫర్ట్, తను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు సార్. నార్మల్గా నా సినిమాలో ఎప్పటివరకు జరగలేదు. అండ్ ఐ థాట్ దట్ బ్యాక్గ్రౌండ్ అండ్ డీటెయిలింగ్ ఎంత కష్టపడుతున్నారు అని. అండ్ ఐ థాట్ ఇట్స్ బికాస్ ఆడియన్స్ డిజర్వ్ ఇట్ టుడే సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అసలు కథ ఏముంది, కథలో కొత్తదనం ఏముంటుంది. ఐ ఫీల్ లైక్ కథలు ఎప్పుడు ఫైనైటే సార్. ఇంటెంట్ టు ఎఫర్ట్ సార్. ఆడియన్స్ టుడే నీడ్స్ డీటెయిల్స్. అది నోటీస్ చేసినా చేయకపోయినా ఒక అంబియన్స్ క్రియేట్ అవుతుంది సార్ స్క్రీన్ మీద, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది. మీ బ్యాక్గ్రౌండ్లో ఆ బొమ్మ ఉండక్కర్లేదు, ఏం అవ్వదు. బట్ దానివల్ల ఈ పర్టికులర్ సీన్కి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్దంటే ఇట్స్ నెసెసరీ. ఎవరు పట్టించుకోకపోయినా ఒక డైరెక్టర్ పిచ్ ఉంటుంది చూసారా సార్, వాడికి సాటిస్ఫాక్షన్ అది. ఇంపార్టెంట్ సార్. అవును. అండ్ నాట్ జస్ట్ హిస్ సాటిస్ఫాక్షన్ సార్, ఓవరాల్ గా సార్ ఒక వాల్లో ప్రతి బ్రిక్ మ్యాటర్స్. మీకు ఒక్క బ్రిక్ పోయినా దేర్ ఇస్ అ హోల్. సో వెన్ యూ ఫిల్ దట్ బ్రిక్, వెన్ యూ ఫిల్ దట్ హోల్ అండ్ పుట్ అ బ్రిక్, ఇట్స్ అ కంప్లీట్ వాల్. సో ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ డిజర్వ్స్ ఎక్సలెంట్ సినిమా సార్. గుడ్ సినిమా, యావరేజ్ సినిమాలు, యావరేజ్ అనే కాన్సెప్ట్ లేదులేండి ఇంకా. ఇఫ్ నాట్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్, ఎక్సలెంట్ ఎఫర్ట్ అయితే మనం పెట్టాలి సార్. దట్స్ వాట్ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ టుడే. అవును. మీరు డీటెయిలింగ్ గురించి ఇంత డీటెయిల్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరి సినిమా చూసి అబ్బా భలే డీటెయిలింగ్ పెట్టాడు రా చిన్న చిన్న విషయాలకి అనిపించింది? దురంధర్ సూపర్ సార్. సీతారామం, హాయ్ నాన్న ఒక సినిమాలో ఐ థాట్ వెరీ వెరీ కూల్ డీటెయిలింగ్. ప్రీ వెడ్డింగ్ షోలో మీరు చూసారు సినిమా? చూసి నాకు ఆ వాటర్ క్యాన్ తెగ నచ్చి, నాకు వాటర్ క్యాన్ తో ఎమోషన్ ఫీల్ అయింది సార్. నేను సాడ్ మ్యూజిక్ వేసినప్పుడు దాని మీద తను మెనీ మెనీ ఫిల్మ్స్ ఇవి నాకు ఇప్పుడు మైండ్ లోకి వచ్చేవి ఇమీడియట్ గా. నాకు ఇంత టాలెంట్ ఉంది, ఇంత కష్టపడతాను, రిజల్ట్ ఇంకొంచెం బాగుంటే బాగుండేది అనిపిస్తుంటది ఎప్పుడైనా? 2002లో
లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనే సినిమాకి మాత్రమే అనిపించింది సార్. దాని తర్వాత మళ్ళీ అనిపించలేదు. ఆ అంటే సినిమా ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వచ్చుంటే బాగుండేది కదా దానికి. ఆ సినిమాకి అనిపించింది సార్. అంతేనా? తర్వాత ప్రతి అంతకు ముందుగానే దాని అంటే తర్వాత- అంత బ్యాడ్ సినిమా చేసాం అనుకోలేదు సార్. ఆ. మేము విపరీతంగా నమ్మాము. ఆ, మేము కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన దాంట్లో ఉన్నాయి. దాంట్లో డెఫినెట్ గా దాంట్లో దట్ మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ ద స్టోరీ డింట్ గో వెల్. బట్ మేము విపరీతంగా నమ్మాం. ఉమ్, కానీ ఇప్పటికి లోపల చిన్న నాలో నాకు సార్ ఐ ఫీల్ లైక్ అంత బ్యాడ్ ఫిల్మ్ కూడా కాదే అన్న చిన్న ఫీలింగ్ ఆ ఒక సినిమాకి ఉంది సార్. ఉమ్, సో దెన్ ఐ అండర్స్టూడ్ దట్ సినిమా ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ద రిజల్ట్ ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. ఉమ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు వర్క్. ఉమ్. బట్ ఆ ఒక్క సినిమాకి అనిపించింది సార్. మిగతా ఏ సినిమాకి ఎప్పుడు అనిపించింది. నందిని రెడ్డి గారి సినిమా అనుకున్నంత అడగపోయినప్పుడు కూడా బట్ ఇట్స్ స్టిల్ గుడ్ ఫిల్మ్ సార్. సూపర్ అవునా? ఫిల్మ్ సార్. ఐ Hmm. స్టిల్ లవ్ అన్ని మంచి సెకండ్. ఉమ్, నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పట్లేదు. ఉమ్, సినిమాగా చాలా జెన్యున్ ఆనెస్ట్ సినిమా సార్. ఉమ్, సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫిల్మ్ సార్. మంచి సినిమా సార్ యాక్చువల్లీ. ఉమ్, ఉమ్. ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే మంచి సినిమా మీరు అంత కష్టపడి చేస్తారు. యా యా యాక్ట్రెస్ కూడా చాలా గొప్ప యాక్టర్స్ ఉన్నారు దాంట్లో. స్క్రీన్ నిండా మంచి యాక్టర్లు కనబడుతుంటారు దాంట్లో. ఎందుకంటే దానికి ఆన్సర్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు Ah. కొంచెం ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది సార్. అవునా? మేబీ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఐ ఫీల్ లైక్ ఇన్ జనరల్ మ్యామ్ నుంచి కొంచెం హై కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఉమ్, మేబీ వీ వర్ వెరీ జెన్యున్ అబౌట్ ద ఫిల్మ్. ఉమ్, కామెడీ కూడా ఎక్కడ ఆ సినిమాలో వీ నెవర్ ట్రై టు పుట్ ఎక్స్ట్రా కామెడీ. మేబీ ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఎంగేజింగ్ గా చెప్పుంటే అదిరిపోయేదేమో అనిపించింది. ఉమ్, బట్ అగైన్ దిస్ ఈస్ నా ఒక సినిమా ఫ్యాన్ గా నా ఒపీనియన్ సార్. ఉమ్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ అ సూపర్ ఫిల్మ్ ఫర్ మీ. మీరు హ్యాపీ దాంతో? నేను ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పటికీ క్లైమాక్స్ 20 minutes both as an actor and as a cinema fan, last 20 minutes అన్ని మంచి సెకండ్లీ ఐ థింక్ ఇస్ అమేజింగ్ సార్. లాస్ట్ 20 minutes మంచి 20 minutes సార్. అది నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంటెంట్ తో చేసిన సినిమా అది మీరు. అవును సార్. కదా? ఏక్ని కదా అన్ని మంచి సెకండ్లీ గ్యారంటీ ఇంటెంట్. ఉమ్, గ్యారంటీ ఇంటెంట్. ఉమ్, ఐ నో దట్ వెన్ ఐ స్పీక్ అబౌట్ లైక్ షేర్ నౌ నాకు గాంధీ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎక్కడ సినిమా హిట్ కొట్టాలి అన్నదే ఇంటెంట్ సార్. ఉమ్, ఫ్యాక్ట్ అది ఒప్పుకోవాలి సార్. ఉమ్, సక్సెస్ కోసం ఫస్ట్ థాట్ సక్సెస్. సో ఈజ్ అన్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. గాంధీతో ఎలా ఉంది ఇప్పుడు? మాట్లాడుతుంటారా గాంధీతో? యా సార్. ఉమ్, యా యా డార్లింగ్ కొరియన్ కనకరాజ్ లో బిజీగా ఉన్నారు. అవును, అవును. నాకు టీజర్ తెగ నచ్చింది. డార్లింగ్ టీజర్ రిలీజ్ అయింది, నేను ఫోన్ చేశాను. మన ట్రైలర్ వచ్చింది, డార్లింగ్ ఫోన్ చేశాడు. Hmm. యా ఐ లవ్ హిమ్ సార్. ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ హిమ్ అగైన్ డెఫినెట్లీ. యూవీ క్రియేషన్ తో మీకున్న అటాచ్మెంట్ ఏంటి? ఈ రోజు ఫ్యామిలీ సార్. Hmm. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నమ్మకం సార్. అన్నాళ్ళు బాగా నమ్మారు. సార్ ఇక్కడ సమ్బడి వాజ్ ఆస్కింగ్ సక్సెస్ ఇస్ ఎవ్రీథింగ్ కదా ఇన్ ది ఇండస్ట్రీ అంటే. ఫర్ యూవీ క్రియేషన్స్ ఫర్ సమ్హౌ ఇట్ డిడ్ంట్ మ్యాటర్ సార్. సక్సెస్ ఉన్నా లేకపోయినా దే వర్ దేర్. అండ్ ఈ పర్టికులర్ కపుల్ ఫ్రెండ్లీ మౌంట్ చేయాలంటే వాళ్ళు అంటే ఎక్కువ ఆలోచించింది కూడా లేదు. కథ నచ్చింది, నన్ను నమ్మారు, దే రోల్డ్ ఇట్ ఫర్ మీ. సో మనం అనుకుంటాం కదా సార్ డౌన్ లో ఉంటే ఎవరు ఉండరు అని. కొంతమంది ఉంటారు సార్. దానిలో యూవీ క్రియేషన్స్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. తర్వాత ఎవరంటే డౌన్ లో ఉన్నప్పుడు కూడా, సంతోష్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా భుజం మీద ఒక చేయొచ్చి 100% సార్. యూవీ క్రియేషన్స్ ఇన్ మై ఫ్యామిలీ 100%. మమ్మీ, సంగీత్. అంటే బేసిక్లీ ఐఎమ్ నాట్ వెరీ సంగీత్ గారు నేను పెద్ద డ్రామాటిక్ పీపుల్ కాదు సార్. అది ఉండాలి అని మేమేం కోరుకోవట్లేదు. ఉన్నదానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. గాడ్ సార్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ లో నాకు బాగా నచ్చింది లాస్ట్ డైలాగ్. ప్రేమ అన్నది ఫేట్, అది అంతే కదా, మనం డిజైన్ చేసుకున్నది కాదు. ప్రేమ అనేది లైఫ్ లో అలా ఫేట్ లాగా వచ్చేస్తుంది. నమ్ముతారా మీరు రియల్ లైఫ్ లో కూడా? 100%. ఏటే సార్, మనం వెతుక్కుంటూ వెళ్తే రాదు. సో సమ్ థింగ్స్ వీ కాంకర్ సార్, సమ్ థింగ్స్ కాంకర్ అస్. లవ్ ఇస్ సంథింగ్ దట్ కాంకర్స్ అస్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఏ వయసులో దాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు సార్ లవ్ ని? ఫస్ట్ టైం ప్రాపర్ గా 24 అనుకుంటా. 24 years I was in full love. I think that 24. చిన్నప్పుడు ఏమి స్కూల్ డేస్ లో, కాలేజీలో అంటే ఇంకా మనం అది తిరిగి చూసుకుంటే అదేదో చిన్న నిబ్బి లవ్ స్టోరీ లాగా అనిపిస్తే తప్పితే డెప్త్ పెద్దగా ఏం లేదు. అంటే ఇప్పుడు వాటిని తలుచుకుంటూ నవ్వుకోవడం తప్ప ఇంకెందుకు పని చేయాలి కదా. ఓన్లీ నవ్వుకోవడానికి, ఊరికే ఫీల్ అవుదాం అని తలుచుకుని నవ్వే వస్తుంది సార్ నాకు. అప్పుడు చేసిన క్రేజియస్ట్ థింగ్ ఏంటండి మీరు కాలేజ్ డేస్ లో? సరే కాలేజ్ వదిలేసి అమ్మాయి కోసమా? అమ్మాయిల కోసం పెద్ద క్రేజీగా ఏం చేయలేదు సార్. నాకు అది క్రేజీగా అనిపించట్లేదు. ఇప్పుడు ఏమి నిజంగా ఏం చేయలేదు అనుకుంటా.
లవ్ లెటర్స్ ఏమైనా రాశారా? మెసేజ్లు వచ్చాయి కదా, అప్పటికి ఫోన్లు మెసేజ్లు. ఫోన్లు మెసేజ్లు అవేవో పెట్టుంటాం కానీ హ్యాండ్ రిటర్న్ లవ్ లెటర్ ఎప్పుడు రాయలేదు సార్. ఫోన్ చేస్తే దొరికిపోతాయేమో అన్న సిచ్యువేషన్ కొన్ని ఉంటాయి కదా అప్పట్లో ఇప్పట్లో కూడా. అప్పట్లో అయితే ఇంకా ఎక్కువ ఉండేవి. ఫోన్ ఉంటుంది ఇంట్లో, ల్యాండ్ లైన్ ఏదో, అమ్మాయి ఇష్టమైన అమ్మాయి ఎవరో ఫోన్ చేస్తారు, ఇంకొకరు ఫోన్ లిఫ్ట్ చేస్తే అమ్మో లేదంటే సంగీత ఫోన్ లిఫ్ట్ చేస్తే మనం దొరికేస్తాయేమో అన్న భయాలు ఉంటాయి. వాటిని దాటుకుని వచ్చారా? అవేం లేదు సార్. అవి కాలేజ్ కూడా- బెంగళూరు కదా, ఆ, అందరి చేతుల్లో ఫోన్ ఉంది, ఉమ్, అందరం హాస్టల్స్ లోనే ఉండేవాళ్ళం. ఉమ్, సో ఆ పెద్ద అది నా జనరేషన్ ఏం నాకు తెలిసి పెద్దగా చూడలేదు సార్. ఉమ్. యా. హాస్టల్ డేస్ ఎలా ఉండే పోనీ? హాస్టల్ డేస్ పీజీ పేయింగ్ గెస్ట్ పీజీలో ఉండేవాళ్ళం బెంగళూరులో. బెంగళూరు చదువుకున్నప్పుడు తావర్కెరే, ఎస్జీ పల్లి అని 2 ఏరియాలు ఉండేవి సార్. నేను తావర్కెరేలో ఉండేవాడిని. ఏముంది సార్, వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆల్మోస్ట్ ప్రతి పీజీ పేరు శ్రీనివాస పీజీ అని ఉంటుంది అక్కడ. ఆల్మోస్ట్ నేను ఉండేది కూడా శ్రీనివాస పీజీ. ఎవ్రీ సండే చికెన్ కర్రీ ఉండేది, అది కూడా వరల్డ్ కప్ ఉంటుండదు సార్, Hmm. ఇంత కప్ అందిస్తారు దాన్ని. అది వైట్ రైస్ లో కలుపుకొని తినడం, ఇవే నాకు గుర్తొస్తున్నాయి. మన బట్టలు మన ఒకటి ఉతుక్కోవడం. ఇప్పుడు ఈ రోజు నాకు అనిపిస్తుంది, ఈ రోజు వాషింగ్ మెషిన్లు, పీపుల్ టు హెల్ప్ అస్, సడన్ గా ఆలోచిస్తుంటే ఓహో మన బట్టలు మనమే ఉతుక్కున్నాం, ఏది బండకేసి కొట్టుకుని ఉతుక్కున్నావా అంటే నాకు సడన్ గా మీరు చెప్తుంటే గుర్తొచ్చింది నాకు. అయ్యే కానీ గుర్తొచ్చు. ఒక్కోసారి రివైండ్ బ్యాక్ వెళ్ళి ఒకసారి రివైండ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఏమో. Extremely ఇప్పుడు important. మనం ఎంజాయ్ చేస్తున్న ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో దీని వాల్యూ అనేది తెలుస్తుంది. 100%, నో డౌట్ సార్. Yeah. డబ్బుల కోసం ఇబ్బంది పడారండి అప్పుడు పీజీలో చదువుతున్నా ఉన్నప్పుడు, బెంగళూరులో ఉన్నప్పుడు? ఇబ్బంది అనేది ఉంటది కానీ అది నాకు పెద్దగా, నేను ఎప్పుడు అది సార్ 3 పూట్ల తినడానికి ఉంది సార్, మమ్మీ ఉంది సార్, నా నా పీజీ రెంట్ 5,000, మమ్మీ ఎవ్రీ మంత్ 5,000 to 6,000 పంపేది. వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. అంత అదేం లేదు సార్. అంటే అప్పుడు అసలే సినిమా పిచ్చాడు, ఆల్రెడీ బెంగళూరులో ఉన్నారంటే బోర్డు అంత సినిమాలు ఎక్స్పీరియన్స్లు. వెనస్డే ఒక్క రోజు మాత్రం పీవీఆర్ లో 100 రూపీస్ సార్ టికెట్. Hmm. సో ఆ వెనస్డే మాత్రం వెళ్ళేవాళ్ళం మోస్ట్లీ. ఆ రోజే తక్కువ. అది మల్టీప్లెక్స్ అయితే, పీవీఆర్ అయితే సింగిల్ స్క్రీన్స్ 120. ఆ 20 రూపీస్ మిగిల్చుకోవడానికి బుధవారం వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది అనమాట. మల్టీప్లెక్స్ లో సినిమాలు చూడంటే అప్పుడు ఫస్ట్ టైం అవును. అక్కడ మూవీ రేట్స్ క్యాప్ లేదు కదా సార్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ మనకి 150 అని ఒక క్యాప్ ఉంటది కదా, అవును, అవును. 200 అని ఒక క్యాప్ అవును. మనకి యాక్చువల్లీ ఇప్పుడు 150 ఉండేది సార్. ఈ హైక్స్ కూడా లేవు అప్పుడు, అవును, 10 years బ్యాక్. మల్టీప్లెక్స్ అంటే 150 అంతే. అంతే, దట్ వాజ్ నామ్. అక్కడ మల్టీప్లెక్స్ లో సినిమా బట్టి రోజు బట్టి మారుతుంటాయి రేట్లు. సో స్టాక్ మార్కెట్ లాగా. అదొక కొత్త, అదొక నాకు అర్థం కూడా కాలేదు. సో వెనస్డే ఒక రోజు 100 రూపాయలు. సింగిల్ స్క్రీన్స్ క్యాప్ ఉంటుంది సార్, 120, 160 ఒకటి ఉండేది మా శ్రీనివాస థియేటర్ లో. కపుల్ ఫ్రెండ్లీ చేస్తున్నప్పుడు మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా గుర్తొచ్చాయా? అంటే మీ ఫ్రెండ్ లైఫ్ లో కానీ అలాంటిది ఏదో ఇన్సిడెంట్ ఏదో జరుగుంటొచ్చు. లేదు సార్, ఇట్స్ నాట్ దట్. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏం గుర్తురాలేదు, ఈ సినిమాలో ఇన్సిడెంట్స్ ఏం గుర్తురాలేదు సార్. Yeah. ఏంటి అసలు కపుల్ ఫ్రెండ్లీ అంటే లివింగ్ రిలేషన్స్ గురించి మాట్లాడతావా దీంట్లో? అమ్మాయిల గురించి మాట్లాడతామా, దేని గురించి మాట్లాడతాం? శివ అండ్ మిత్ర గురించి మాట్లాడుతాం సార్. దే 2 రియల్ పీపుల్, వాళ్ళ జర్నీ గురించి మాట్లాడుతున్నాం. అండ్ లివింగ్ రిలేషన్షిప్ యాక్చువల్గా అసలు ఫోకసే కాదు సార్ పాయింట్. ఐ థింక్ ఆబ్వియస్లీ ట్రైలర్ అలా కట్ చేసాం కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్తుంది. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ పీపుల్ థింకింగ్ ఇట్స్ అబౌట్ దట్. లివింగ్ రిలేషన్షిప్స్ మించి సార్ సినిమా. ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ రిలేషన్షిప్, నాట్ ఈవెన్ రిలేషన్షిప్స్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి మాత్రమే చెప్తున్నాం. ఎక్కడా జనరలైజ్ చేసి ఈ రోజు ఇలాగున్నాయి లవ్ ఆ జోనే లేదు. ప్యూర్లీ మంచి యంగ్ లవ్ డ్రామా బిట్వీన్ దీస్ 2 is what we are telling sir. మిత్రాలు అంటే అమ్మాయి మీ రియల్ లైఫ్ లో ఎంటర్ అయితే, అంటే మీ జీవితంలోకి వస్తే మీ రియాక్షన్ ఏంటి? అంటే మీరు ఆహ్వానిస్తారా, ఫ్రెండ్షిప్ చేస్తారా, లవ్ చేస్తారా? మిత్ర లాంటి అమ్మాయి కళ్ళకద్దుకొని తీసుకొచ్చారు. అవునా? మిత్ర లాంటి అమ్మాయిని అసలు ఎవరు మిస్ చేసుకోకూడదు. ఏంటన్ని గొప్ప క్వాలిటీస్ సినిమాలో చూడాలి. ఐ థింక్ హిస్ లైఫ్, శివాస్ లైఫ్ చేంజెస్. ట్రైలర్ లో కూడా వాళ్ళు ఫస్ట్ టైం కలిసి షార్ట్ పెట్టాం కదా, అక్కడ వాళ్ళ లైఫ్ లో మార్పు ఫస్ట్ టైం మొదలవుద్ది సార్. అది ఎక్కడి వరకు వెళ్తుంది, తన లైఫ్ ఎంత మారుద్ది ఈ అమ్మాయి వల్ల అనేది మన సినిమాలో చూడాలి. బట్ మిత్ర అనే అమ్మాయి ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్. ఎలాంటి అమ్మాయిలు అంటే బాగా ఇష్టపడతారు మీరు? అంటే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటారు? సార్ నేను బేసిక్గా జస్ట్ అమ్మాయిలనే కదా సార్, బేసిక్గా మనుషుల్లోనే కొంచెం ఐ లైక్
రిలాక్స్డ్గా లైట్గా ఉండడం ఇంపార్టెంట్ సార్. మళ్ళీ మనం ఎక్కువ సీరియస్గా తీసుకుంటే నాకు అస్సలు నచ్చదు సార్. అది కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది నాకు. I don't think we should take ourselves that seriously. So people who don't take, and especially even, I mean, women who don't take themselves seriously, obviously, I'll be more attracted to. అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ క్లోజ్ సర్కిల్ కానీ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారండి లైఫ్కి సంబంధించి? దేని గురించి? లైఫ్ Random ర్యాండమ్గా ఏదైనా చెప్పాలనుకుంటే. లైఫ్లో ఒక్కటి మాత్రమే అంతా కాదు సార్. లైఫ్ హ్యాస్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ థింగ్స్. సో ఐ లవ్ సినిమా కదా సార్. నాకు సినిమా అంటే పిచ్చి కదా సార్. బట్ సినిమా ఇస్ నాట్ ఎవ్రీథింగ్ సార్. Life has even more beautiful things. ఏం చేస్తారు ఒకవేళ సినిమా? Family is beautiful, friendship is beautiful, good food is beautiful, many beautiful things in life. కానీ మీరు ఎంత మాట్లాడినా సరే సార్ సక్సెస్ మాట్లాడుతుంది. సంతోష్ హిట్ కొట్టాడా లేదా అన్నది జనం చూస్తుంటారు. మీరు దాన్ని ఎంజాయ్ చేశారా? ఈ సినిమా రిజల్ట్ని ఎంజాయ్ చేస్తారా లేదా? వర్క్ని ఎంజాయ్ చేస్తారా లేదా? అవును సార్. ఆ క్యారెక్టర్ని ఎంజాయ్ చేస్తారా లేదా అని మీకు తెలుస్తుంది. అవును, కరెక్ట్ సార్. కానీ ఎక్కడో ఒక చోట ప్రూవ్ చేసుకోవాలి నేను జనానికి అనిపిస్తుంటది. క్రెడిబిలిటీ సంపాదించుకోవాలి సార్. అంతే. అంటే సంతోష్ కథ చెప్తున్నాడంటే ఈ కథలో మ్యాటర్ ఉంది, మనం చూడాలి అనే క్రెడిబిలిటీ నేను సంపాదించుకోవాలి సార్. దాట్ ఐ వాంట్ టు ఎర్న్ సార్. దట్ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు వర్క్ హార్డ్ ఫర్. దాన్ని మనం సక్సెస్ అంటామా లేదా నాకు తెలియదు, బట్ ఆ క్రెడిబిలిటీ అయితే నా రెస్పాన్సిబిలిటీ సార్. ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ఎవ్రీబడి హూ బైస్ దట్ టికెట్. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. అది బిల్డ్ చేసుకోవాలి సార్, ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి సార్. రేపు నేను రేపు చెప్పాలనుకుంటున్న మంచి కథలు అయి ఉండొచ్చు, ఇంకొంచెం పెద్ద కథలు అయి ఉండొచ్చు. ఆ నా ఆడియన్స్ లో నా మీద ఉన్న నమ్మకం బిల్డ్ చేసుకుంటేనే నేను ఆ కథలు చెప్పగలను. సో దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. గ్యారెంటీ. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సార్, మంచి సినిమా తీయడం ఎంత కష్టమో దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం కూడా అంత కష్టం అయిపోయింది. మేము మంచి సినిమా తీసాం చూడండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. చాలా గట్టిగా చెప్పుకోవాలి ఇదివరకు కన్నా. ఇంకొంచెం క్రియేటివ్గా చెప్పుకుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది సార్. ఐ థింక్ మనం ఎంత బలంగా చెప్పినా మనం ఫస్ట్ సార్ మనం బలంగా నమ్మాలి. మనం నమ్మలేదంటే దొరికిపోతుంది సార్. ఆడియన్స్ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ స్మార్ట్, అండ్ దీస్ కెమెరాస్ ఆర్ వెరీ క్లియర్. వీ కాంట్ ఫేక్ ఎనీథింగ్ టుడే సార్. ఆ నమ్మకం జెన్యున్ గా ఉండాలి, లోపల నుంచి రావాలి. అది మనం బలంగా మాట్లాడాలి, బట్ వాళ్ళని చేరుకోవడానికి క్రియేటివ్ గా ఆలోచించాలి సార్. దట్స్ వెన్ ఈ స్కిట్స్ స్టార్ట్ అయినాయి, అది స్టార్ట్ అయి ఉండొచ్చు, రీల్స్ స్టార్ట్ అయి ఉండొచ్చు, కాలేజ్ ఈవెంట్స్ అనో ఏవనో, బట్ వాళ్ళని రీచ్ అవ్వడానికి మనం కొంచెం క్రియేటివ్ గా ఆలోచించుకుంటూ వాళ్ళ దగ్గర రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి. ఐ స్టిల్ రిమెంబర్ మెనీ యాక్టర్స్ డిడ్ ఇట్, మెనీ క్రియేటివ్ థింగ్స్ టు రీచ్ దేర్ ఆడియన్స్. తప్పే ఉంది సార్. ఐ థింక్ వీ షుడ్ డూ దట్. ఏదైనా సినిమా మంచి సినిమా చేసాం కానీ జనంలోకి మనం తీసుకెళ్ళకపోయాం అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? మంచి సినిమాని కానీ మనం ప్రమోట్ చేసుకోలేదు, జనంలోకి తీసుకెళ్ళకపోయాం. నేను చేసిన మంచి సినిమాలు మాత్రం జనాల్లోకి వెళ్ళే. మిగతావి ఐ నో దట్ దే వోంట్ గుడ్ ఇనఫ్. సో అండ్ ఈవెన్ ప్రమోషన్స్ వైజ్ వీ కుడెంట్ టేక్ దట్ ఫిల్మ్ ఫార్వర్డ్ టూ మచ్. దేర్ వర్ ఫ్యూ ఫిల్మ్స్ దేర్, బట్ దేర్ వర్ సమ్ ఫిల్మ్స్ దట్ ఐ నో దట్ వీ రీచ్డ్ దెమ్ అండ్ వీ డిడ్ంట్ ఫుల్లీ సాటిస్ఫై దెమ్. మీరు ట్రిపుల్ ఏలో మీరు మాట్లాడింది ఇంకా గుర్తొస్తుంది. కొన్ని సినిమాలు చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు అదే ఎనర్జీతో వస్తాం మనం. ఆ హీరోని తలుచుకొని ఆ వైపుతో బయటకు వస్తాం కదా. ఎక్కువ రోజులు మిమ్మల్ని బాగా హాంట్ చేసి మీలో ఉండిపోయిన సినిమా అంటే ఆ హీరోలా మాట్లాడడం, అలా ఆలోచించడం, అలా ఎప్పుడైనా జరిగిందా? పోకిరి అనే సినిమా సార్, అది అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది సార్. అంటే మీరు ఎవరి ఫ్యాన్ అయినా సరే ఆ పండుగ అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు పండుగ అనే క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్. యా, బికాజ్ ఆ వెటకారం అయి ఉండొచ్చు, ఆ స్పీడ్ అయి ఉండొచ్చు. సో ఐ థాట్ ఆబ్వియస్లీ మహేష్ సార్ వాజ్ ఇంక్రెడిబుల్ ఇన్ దట్ ఫిల్మ్. సో పోకిరి డెఫినెట్గా ఒక జనరేషన్కి ఒక యాటిట్యూడ్ అనేది పూరి గారి సినిమాలో ఇడియట్ అయి ఉండొచ్చు. బుజ్జిగాడిలో కూడా బోల్డ్ అంత ఉంటుంది. బుజ్జిగాడిలో బోల్డ్ అంత ఉంటుంది సార్. మీకు నిజం చెప్పనా, నాకు మరి ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు, నాకు బుజ్జిగాడి కంటే ఏక్ నిరంజన్ ఇష్టం. నాకు ఏక్ నిరంజన్ చాలా ఇష్టం సార్. ఏక్ నిరంజన్లో ఒక డైలాగ్ ఉంటుంది సార్, కంగనా తోటి నడుచుకుంటూ వెళ్తుంటే ఒక జనాల మీదకి వస్తారు, ఒక ఫైట్ జరుగుద్ది. ఆయన ఒకటి కొట్టి ఒక డైలాగ్ చెప్తాడు, నన్ను ఇలా కొట్టే దమ్మ ఎవరికైనా ఉందా, లేదా మనీ నేనే ట్రై చేయనా. నాకు అసలు భలే యాటిట్యూడ్ సార్, భలే యాటిట్యూడ్ సార్ అది. అండ్ ఏక్ నిరంజన్ నాకు విపరీతం ఇష్టమైన సినిమా సార్. ఆ సోను సూద్తో మాట్లాడి వెళ్తున్నప్పుడు ఆ ఫోటోలో నువ్వున్నా నిన్ను ఎత్తుకెళ్ళిపోతా కూడా ఉంటుంది. అవును సార్, అది కూడా చాలా మంచి సూపర్ సార్. చాలా ఉంటుంది సార్ దాంట్లో. పర్టికులర్ ఏక్ నిరంజన్ ఇస్ సినిమా కాదు కానీ దట్ క్యారెక్టర్ ఈజ్ అండర్ అప్రిషియేటెడ్.
ఏక్ నిరంజన్లో ప్రభాస్ అనే క్యారెక్టర్ యాక్చువల్ గా ఐ ఫీల్ లైక్ ఇస్ వెరీ అండర్ రేటెడ్. సూపర్ క్యారెక్టర్ సార్. దాంట్లో పోలీసులు చూడగానే అందరికి ఇంగ్లీష్ వచ్చేస్తే అంటారు. దాంట్లో కొన్ని భలే ఉంటాయి సార్. అసలు ఐ ఫీల్ లైక్ ఏక్ నిరంజన్ ఇస్ సంథింగ్ యాక్చువల్లీ ఐ లైక్ మోర్ దెన్ బుచ్చిగాడు ఏక్ నిరంజన్. పూరి గారు చాలా ఆడుతూ పడుతూ రాసేసి ఉంటారు ఆ స్క్రిప్ట్. ఎందుకంటే అదంతా పూరి తాలూకా థాట్ ప్రాసెస్ కదా సార్. కానీ పంచ్ డైలాగులు ఉండే టైంలో యాక్చువల్గా ఏక్ నిరంజన్లో మామూలు పంచ్ డైలాగ్ ఉన్నారు. ఐ థింక్ అది ఎంజాయ్. దాంట్లో ఇంకో డైలాగ్ ఉంటుంది సార్, చాలా ఇష్టమైంది. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు తలుచుకొని ఇడుతూ సార్. అసలు ఆ థాట్ ఏంటి సార్, ఆ డైలాగ్ ఏంటి సార్. ఐ ఫీల్ లైక్ ఆ రోజు ఇప్పటికే ఐ ఫీల్ లైక్ ఏక్ నిరంజన్ ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. అండ్ ఈవెన్ ఓపెనింగ్ ఐ థింక్ చలపతిరావు గారు అనుకుంటా, ఏమొద్దురా నువ్వు పోతే నీకు అమ్మా బాబా అనగానే ఎవరున్నారు పో చచ్చిపో అంటాడు ఆయన. తర్వాత ఆయన బేర్ బాటిల్ పట్టుకొని సాంగ్ స్టార్ట్ అవుద్ది, అమ్మ అనేది నాన్న లేదని. సార్ వైబ్ సార్ సినిమా. ఐ ఫీల్ లైక్ ఏక్ నిరంజన్ ఇస్ అ వెరీ అండర్ రేటెడ్ ఫిల్మ్. అట్లీస్ట్ ఆయన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ సినిమా సూపర్ సినిమా సార్. ఎంజాయబుల్, చాలా ఇప్పటికి కూడా ఎంజాయ్ చేస్తాను. ఇంక్లూడింగ్ సోనీ సూద్ గారి క్యారెక్టర్ కానీ, వాళ్ళిద్దరి మధ్య బ్యాంటర్ కానీ అసలు టూ మచ్. రైటర్ గా పూరి దాంట్లో విజృంభిస్తాడు. యాక్చువల్గా దాంట్లో బుజ్జిగాడిలో అయితే ప్రభాస్ తాలూకు బాడీ లాంగ్వేజ్ మనం ఎంజాయ్ చేసుకుంటాం, చాలా కొత్తగా కనపడతాడు దాంట్లో. ఏక్ నిరంజన్ లో అయితే మీరు అన్నట్టు ఆ డైలాగ్స్ కానీ, ఆ స్పాంటనిటీ కానీ, ఆ పంచ్ పవర్ అంటారు కదా అది కానీ, కట్అవుట్ కూడా చాలా బాగుంటది ఏక్ నిరంజన్ లో. సార్ అదే సార్, బుజ్జిగాడు ఇస్ ఫెనామినల్ ఆబ్వియస్లీ, బట్ ఏక్ నిరంజన్ లో ఇన్నసెన్స్ ఉంటుంది సార్. తెలియకుండా గిటార్ పగలగొట్టేస్తాడు. అవును, గిటార్ కొనియడానికి తీసుకెళ్తాడు. అదెంతో 5,000 అంటే 5,000 అంటాడు. అంటే ఎక్కడో దాంట్లో ఒక బ్యూటీ ఉంటుంది సార్. ఏక్ నిరంజన్ లో చాలా ఇన్నసెంట్ క్యారెక్టర్, హార్ట్ఫుల్ క్యారెక్టర్. ఐ ఫీల్ లైక్ అది వెరీ అండర్ రేటెడ్. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ సార్. ఎన్నిసార్లు చూస్తారండి బట్టి పట్టేసినట్టు ప్రతి డైలాగ్ చెప్తున్నారు? బుజ్జిగాడి కంటే ఎక్కువ ఏక్ నిరంజన్ చూస్తుంటారు సార్. ఏక్ నిరంజన్ నాకు యాటిట్యూడ్, మామూలు యాటిట్యూడ్ సూపర్. దాంట్లో ఫస్ట్ టైం ఒక ప్లెయిన్ షర్ట్, జీన్స్ ప్యాంటు, కాన్వర్స్ షూస్ వేసుకున్నాడు ఆయన. ఐ థింక్ ఆ స్టైల్ ప్యాటర్న్ కూడా చాలా ఇష్టం నాకు, అదిపోద్ది. చెప్పారా ఎప్పుడైనా ఏక్ నిరంజన్ గురించి మీకున్న ప్రేమను ప్రభాస్ గారితో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? వెరీ తక్కువ టైమ్స్ కలిసాము. అది కూడా ఆయన టైం చాలా వాల్యుబుల్. అండ్ కలిసినప్పుడు ఆయన ఒక బయట ఇవ్వడానికి కలిసాం కాబట్టి లేదు సార్. సరే ఇప్పటికీ నాకు తెలిసి ఆయనతో ఎప్పుడు మనస్ఫూర్తి ఇంత లెంత్ లో మాట్లాడుకునే ఆపర్చునిటీ ఎప్పుడు దొరకలేదు. హాయ్ బాయ్, థ్యాంక్ యూ అన్న, ఇంతలో అయిపోయేది. ఒకవేళ కాసేపు మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకుంటే ఏ విషయాల గురించి మాట్లాడతారు? మీలో ఉన్న ఫ్యాన్ బాయ్ బయటకు వస్తాడు. ఫ్యాన్ బాయ్ బయటకు వస్తాడు, ఇంకేం ఉండదు సార్. 100% ఫ్యాన్ బాయ్ బయటకు వస్తాడు. ఇంకేం అంటే ఇంకేం రాదు సార్. బట్ డెఫినెట్ గా అంత పెద్ద స్టార్స్ గ్రేట్నెస్ ఏంటంటే పాపం వాళ్ళని ఎవరు కలిసినా సరే ఫ్యాన్స్ గానే కలుస్తారు. ఫ్యాన్స్ గా కలిసిన వాళ్ళు ఎంత కాదన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవే చెప్తారు. కానీ వాళ్ళు అంతే ఓపిక్ గా వినడం గ్రేట్ సార్. మీకు కొత్తది మీ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి అసలు కొత్త. వాళ్ళకి రోజు 100 మంది చెప్తారు సార్. నాలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన. కానీ ఆ గ్రేస్, ఆ పేషెన్స్ గ్రేట్. అవును. రాజాసాబ్ చూసారా? చూసాను సార్. ఏమనిపించింది? ఆయన చాలా ఎంజాయ్ చేశాను సార్. ఐ థింక్ ఐ రియలీ ఎంజాయిడ్ ప్రభాస్ అన్న. సంక్రాంతి సినిమాలు అన్ని చూస్తారా? రవితేజ్ గారి సినిమా ఒకటి మిస్ అయ్యాను సార్. ఎలాగో ఓటీటీలో వచ్చేస్తుంది కాబట్టి చూడొచ్చు. చూడాలి సార్. కపుల్ ఫ్రెండ్లీ, చాలా న్యాచురల్ గా ఉందండి ఫ్రేమింగ్. థ్యాంక్ యూ సార్. ఒక తమిళ సినిమాలు చూసి చాలా గొప్ప సినిమా తీశారు అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ కలరింగ్ ఏదో కనిపిస్తుంది. టచ్ వుడ్ సార్. మీరు చెప్తున్నప్పుడు నాకు కూడా జస్ట్ ఫీల్ వెరీ హ్యాపీ. చాలా కష్టపడ్డాను సార్. సో ఐ ఫీల్ లైక్ ఇట్స్ నైస్. ఐ హోప్ ఆడియన్స్ ఆల్సో మీలాగా రిసీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆ ఫ్రేమింగ్, తర్వాత ఆ డైలాగ్ చెప్పే విధానం, ఒక డ్రామాని ఎలివేట్ చేసే విధానం, ఇదంతా చాలా న్యాచురల్ గా అనిపించింది నాకు. అవును సార్. ఆ చూసిన కాసేపే జీరో ఫోర్స్డ్ ఎమోషన్ సార్. ఎక్కడ డైరెక్టర్ సినిమాలో ఎమోషన్ ఫోర్స్ చేయట్లేదు. ఇట్ విల్ బి జెన్యూన్, ఇట్ విల్ బి ఆనెస్ట్, ఇట్ విల్ బి సటిల్. కానీ అది మనసుకు అద్దుకుంటుంది సార్. ఇది గ్యారంటీ, మై గ్యారంటీ. ఎలా ఉంటుంది సార్ సెట్ లో? ఒక సీన్ చెప్పేసి మీకు నచ్చింది చేయమంటారా, లేదంటే? సార్ ఈ సినిమాకి వర్క్ షాప్లు చేశాను సార్. బోల్డ్ అని వర్క్ షాప్ చేస్తాను. ముందే బోల్డ్ అని వర్క్ షాప్లు చేశాను. ప్రతి స్కెడ్యూల్ కి ముందు వారం రోజులు కూర్చొని వర్క్ షాప్లు చేసి డైరెక్ట్ గా లొకేషన్కి వెళ్ళిపోయి ముందు రోజు మేము బ్లాకింగ్లు చేసుకొని అక్కడ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది కదా సార్, నా జీవితం నేను తప్ప ఎవరు నాశనం చేసుకోండి. అది పాండి బజార్ స్ట్రీట్. అది
అక్కడ మీకు మేము పర్మిషన్ తీసుకున్నాం, ఎదురే పోలీస్ స్టేషన్ ఉంటుంది, కానీ కెమెరా ఉందని చెప్పకూడదు, ఎందుకంటే దట్స్ రియల్ క్రౌడ్. మధ్యలో జూనియర్స్ మీట్ ఫీల్ చేసాం, బట్ లాట్ ఆఫ్ రియల్ క్రౌడ్ ఈస్ హ్యాపెనింగ్. ఒక బస్సులో కెమెరా పెట్టి, ఇక్కడ కనపడకుండా ఒక కెమెరా పెట్టి మేము చేయాలి అది. సో దానికి ముందు రోజు వెళ్ళి ప్రాక్టీస్ చేసి, మేము సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందు ఒక సీన్ చేసాం. సినిమాలో నడుచుకుంటూ ఆ అమ్మాయి చెప్తానంటే ఏం చెప్తామని తిరిగి అరుస్తాను. సెంట్రల్ రైల్వే స్టేషన్ చెన్నైలో చేసాను సార్ అది. వితౌట్ పర్మిషన్ 100% వితౌట్ పర్మిషన్. లేకపోతే ఇస్తారా? ఏదో షార్ట్ ఫిల్మే తీసాం అది. అండ్ అక్కడ ముందు రోజు వెళ్ళి అక్కడే ప్రాక్టీస్ చేసి, రోడ్డు క్రాసింగ్ లో అంటే మొత్తం అన్ని బ్లాకింగ్లు చేసుకుని వెళ్ళాను సార్. మీ కనబడే రియలిస్టిక్ అంతా చాలా కష్టపడి చేసింది. న్యాచురల్ గా అయితే ఈజీగా వచ్చేసింది ఏం కాదు. ఇట్స్ అ ఫిల్మ్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ సార్. క్లైమాక్స్ చాలా షాకింగ్ గా ఉంటుంది, ఉండబోతుంది, ఏదో ఒక జలక్ ఉంది క్లైమాక్స్ లో అని చెప్పేసి అంటున్నారు. మరి అంత అంత షాకింగ్ లేదు సార్, ఐ ఫీల్ లైక్ ఇట్స్ చాలా అలాంటిదేం స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సార్. స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సార్. ట్విస్ట్ అండ్ టర్న్ కాదు సార్ సినిమా, అదే ఎమోషన్ పరంగా, బట్ స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సార్. ఎమోషన్ పరంగా ఒక బౌండరీ పుష్ చేసాం సార్ ఎమోషన్ పరంగా. అండ్ ఇట్స్ వెరీ గట్సీ కొన్ని థింగ్స్. కానీ అప్పటికి కూడా నాకు మా సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే, కథ చెప్పినట్టే ఉంటుంది తప్పితే మీరు ఈ ఎమోషన్ ఫీల్ అవ్వండి అన్నట్టు ఉండదు సార్. కానీ ఇలా చెప్తే లేదు, ఇంత నిజంగా చెప్పినా నా ఆడియన్స్ ఫీల్ అవుతారు అని మా డైరెక్టర్ కొన్ని కాన్ఫిడెన్స్ మెచ్చుకోవాలి సార్. అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అది ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇట్స్ గోన్ బి నైస్ ఎమోషనల్ హార్ట్ వార్మింగ్ ఫిల్మ్, హార్ట్ వార్మింగ్ క్లైమాక్స్. చెప్పేసి హార్ట్ వార్మింగ్ ఉంటుంది, ఆడియన్స్ రెడీగా ఉండమని. 100% హార్ట్ వార్మింగ్ ఉంటుంది సార్, నో డౌట్. సార్ ఇప్పుడు ఎలాంటి కథ చెప్పాలనుకున్నా సరే ఒక క్వశ్చన్, కొత్త క్వశ్చన్, అది ఇప్పటివరకు రాని క్వశ్చన్. జంజీ కిడ్స్కి నచ్చుద్దా, ఈ జంజీ జనరేషన్ నచ్చుద్దా, వాళ్ళకి నచ్చేలా ఏం చేయాలి అన్నది ఒక కొత్త ఛాలెంజ్ అయిపోయింది మేకర్స్కి. మీకు కూడా ఈ సినిమా చేస్తున్నప్పుడు జంజీ కిడ్స్ అన్న ఆలోచన ఏమైనా వచ్చింది? వాళ్ళని ఎలా మెప్పించారు? లేదు, అసలు లేదు సార్, అసలు లేదు. ఈ సినిమాకి మళ్ళీ ఏకుని కథలాగే సార్. నిజంగా ఉంది సార్ ఆ భయం కానీ, ఆ క్వశ్చన్ మార్క్ కానీ ఈ సినిమాకి ఏ కథ కానీ నాకా సార్? మామూలుగా ఇప్పుడున్న సినారియోలో, ఇప్పుడున్న సినిమాలు ఫిల్మ్ మేకర్స్ ఉందా అంటున్నారా? గ్యారంటీగా ఉంది సార్, బట్ వద్దు సార్, మనం చెప్పాలనుకున్న కదా మనం నీట్ గా చెప్పేద్దాం అంటే సార్. ప్రతి సినిమాకి ఒక ఆడియన్స్ ఉంటారు సార్. ఈ సినిమా పర్టికులర్ గా మన ఇద్దరికి నచ్చకపోవచ్చు, ఎందుకంటే మన సినిమా ఫ్యాన్స్, మన బోల్డ్ సినిమాలు చూస్తే మనకి ఇలాంటి సినిమా కావాలని మన ఇద్దరికి నచ్చకపోవచ్చు. దిల్ బి మా మమ్మీకి తెగ నచ్చేస్తాయి కొన్ని సినిమాలు, నాకు నచ్చవు, అవి మనకే నచ్చకపోవచ్చు, బట్ షీఈ్ ది ఆడియన్స్ ఫర్ దట్ ఫిల్మ్. సో మనం నమ్మి చేసామంటే మనకు ఆడియన్స్ ఉంటారు సార్. అన్ని సినిమాలు బాహుబలి కాదు సార్, ఆ అటెంప్ట్ చేయకూడదు. అటెంప్ట్ అంటే బాహుబలి లాంటి సినిమా చేయాలని అటెంప్ట్ తప్పలేదు సార్. నా ఉద్దేశం ఏంటంటే ఇది అందరికీ నచ్చేయాలి అని చేయకూడదు సార్. మనం చెప్పాలనుకున్న కథ చెప్పాలి, అండ్ అది నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, 100% నచ్చుద్ది సార్. జంజీ కిడ్స్ కోసమే సినిమాలు తీసే వాళ్ళ గురించి ఏం చెప్తారు? గుడ్ నో సార్, వెరీ స్పెసిఫిక్ సార్, అది క్లారిటీ సార్. ఇది నా టార్గెట్ ఆడియన్స్, నేను వీళ్ళ కోసం సినిమా చేస్తున్నాను అనేది క్లారిటీ సార్. దట్స్ ఫెంటాస్టిక్. అలాంటి క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్ సార్. సో మనం ఈ కథ చెప్తున్నప్పుడు ఈ కథ తాలూకు ఆడియన్స్ ఎవరో మనకు ఐడియా ఉంటే మనం డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడొచ్చు. సినిమా షుడ్ బి దాట్ సార్. స్క్రీన్ మీద సినిమా చూస్తున్నప్పుడు మన ఆడియన్స్ తో మాట్లాడాలి, దట్స్ ఇంపార్టెంట్. ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి కథ నేను చెప్పాలి, ఇంత ఎమోషనల్, ఇంత స్ట్రాంగ్ కథ నేను చెప్పాలి అనిపించిందా ఎప్పుడైనా? బోల్డెన్ సినిమాలు ఉన్నాయి సార్. నాకు నువ్వు నాకు నచ్చావు చాలా ఇష్టం సార్. నువ్వు నాకు నచ్చాలంటే చెప్పాలి, మురారి లాంటివి చెప్పాలి ఉంటాయి సార్. బోల్డెన్ సినిమాలు ఉంటాయి సార్. మంచి లైట్ హార్టెడ్ ఫన్ చేయాలని సార్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పంచతంత్రం, నాకు బ్రహ్మచారి కానీ, తెనాలి కానీ, అలాంటివి చేయాలి. ఆ టైప్ ఆఫ్ కామెడీ మిస్ అవుతున్నాం కదా సార్ ఇప్పుడు? ఫుల్లీ మిస్ అవుతున్నాం సార్, గ్యారంటీ మిస్ అవుతున్నాం సార్. దట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ. టుడే దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవాల్వ్స్ అండ్ చేంజెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. బట్ నువ్వు నాకు నచ్చావు ఇప్పటికీ నవ్వుతాను సార్. వెంకీ ఇప్పటికీ నవ్వుతాను సార్. అండ్ బ్రహ్మచారి ఇప్పటికి నవ్వుతాను సార్. తెనాలి ఇప్పటికి నవ్వుతాను సార్. అలాంటివి కూడా వస్తాయి సార్ సినిమాలు. అండ్ ఐ థింక్ ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. మీరు చెప్పినట్టు బ్రహ్మచారి కానీ, పంచతంత్రం కానీ, ఈ సినిమాలు డబ్బింగ్ సినిమాలు, కానీ ఎక్కడ మనకి ఆ ఫ్లేవర్ రాదు. తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది, తెలుగులో ఒక డైలాగ్ వింటున్నట్టే ఉంటుంది, తెలుగు రైటర్ ఎవడో శ్రద్ధ పెట్టి రాసినట్టే ఉంటుంది. సతీలీలావతి. అవును, సతీలీలావతి. మనో గారు కూడా సూపర్ డబ్బింగ్ సార్. కమల్ సార్, కమల్ హాసన్ మనో గారికి కమల్ సార్కి చెప్పినప్పుడు సూపర్.
దింపినట్టే ఉంటుంది అసలు. బాలు గారిది కూడా అలాగే ఎంజాయ్ చేశారు. బాలు గారిది కూడా చాలా కాలం చేశారు. కానీ మీరు నోటీస్ చేసి సాగర సంఘం టైంకి ఆయనే చెప్పుకున్నారు. అవును, కమల్ మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది అంతే. బట్ నౌ హీస్ బ్యాక్. అవును, కమల్ హాసన్ గారు అంటే విపరీతమైన ఇష్టం మీకు, ఎందుకంటే చాలా సార్లు కమల్ గారి పేరు తీసుకొచ్చారు. సార్ నాకు చాలా ఇష్టం నటుల్లో కమల్ సార్, అందరూ ఉన్నారు సార్. కమల్ సార్, చిరు సార్, మోహన్ లాల్ సార్, చిరు సార్. ద మెనీ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ దెమ్ సార్. అదే సార్, ఐ ఫీల్ లైక్ ఐ వాస్ జస్ట్ టాకింగ్ టు సంబడి, వీఆర్ లుకింగ్ ఎట్ ది స్టార్స్ యాజ్ అన్ యాక్టర్. I think first we should learn is acting from them, not anything else, right? Acting and humility. సడన్గా మీరు మాట్లాడుతుంది బికాజ్ ఐ సెడ్ చిరు సార్ సడన్గా ఆపద్బంధుడు గుర్తొస్తుంది. అద్దంలో చూసుకొని ఏం బతుకురా అనేది అంటాడు చేశారు. అద్దంలో చూసుకొని చుక్కల్లారా చూపుల రాసం సార్. ఆ సాంగ్ లో ఏంటి సార్ పర్ఫార్మెన్స్, ఏం పర్ఫార్మెన్స్ సార్ అది. అంటే మీరు చెప్తుంటే నాలో సినిమా ఫ్యాన్ బయటకు వస్తున్నాడు సార్. నాకు నేను ఎంజాయ్ చేస్తున్నాను చెప్పడం. రుద్రవీణ సార్, మీరు సడన్ గా చెప్తుంటే నాకు రుద్రవీణలో సీన్ వచ్చి, అంటే ఇదే సార్ చూసారు సార్, రుద్రవీణలో ఆయన క్యారెక్టర్ గుర్తొస్తుంటే ఆయన పెయిన్ మనకు తెలుస్తుంది సార్. అండ్ మీరు నోటీస్ చేస్తే అదొకటే కాదు సార్, ఒక పర్సన్ ఇంటికి వెళ్తే మదర్ వస్తారు లేదా డాటర్ వస్తారు, ఎందుకు ఒకళ్ళు దాటి ఒకళ్ళే వస్తున్నారు, ఇద్దరు రావట్లేదు అంటే చీర ఒకటే ఉందంటారు. రైటింగ్ ఏంటి సార్, అండ్ చిరు సార్ రియాక్షన్ సార్. I mean, what an actor. Feel like he's one of the greatest of all time, no doubt. ఆ భోజనం కలిపి తింటున్నప్పుడు అది చూస్తారు కదా, ఒక చిన్న చూపు చూస్తారు కదా, ఐస్ అది మాట్లాడుతుంటుంది మనతోటి. ఆయన మాట్లాడడం ఆ సీన్లో, ఆ ఐస్ మాట్లాడుతుంటే ఆ ముద్ద అక్కడ కింద పడేసి వెళ్ళిపోతారు ఆయన. నేను సైతం ఫస్ట్ టైం పాడింది ఆ సినిమాలో. అవును, తర్వాత ఇంద్ర శ్రీశ్రీ గారి, తర్వాత సుద్దాల అశోక్ తేజ గారు నాకు తెలిసి ఠాగూర్. అది ఓన్లీ 4 lines. బట్ లేదు సార్, శ్రీశ్రీ గారి ఇంపాక్ట్ ఆ సినిమా మీద అండ్ ఈవెన్ అఖిల రాజ్యంలో చాలా ఉంటుంది సార్. అమ్మో, అది యాపిల్ సీన్ ఒకటి గుర్తుందా మీకు? ఎందుకు గుర్తులేదు సార్. అది సూపర్. సాపాటు ఎటు లేదు పాట అయినా పాడుగురు అనేది అసలు యాటిట్యూడ్, సూపర్ యాటిట్యూడ్ సార్. ఆ పాట ఏం యాటిట్యూడ్ సార్, ఉంటే ఉంది లేకపోతే లేదు, ఎంజాయ్ చేస్తూ బతుకుదాం, నిజాయితీగా ఉందాం అనేది. ఎలాగో అలాగా బతికేద్దాం అనుకుంటే ఎలాగోలా బతికేసేవాడిని, కానీ నేను ఇలాగే బతుకుదాం అనుకున్నాను. ఫ్యాంటాస్టిక్ సార్, వాట్ ఎ ఫిల్మ్. ఐ థింక్ సడన్గా థ్యాంక్ యూ సార్, మీరు చెప్తుంటే నాకు నేను ఇవన్నీ గుర్తొస్తున్నాయి. శ్రీశ్రీ గారిని ఎంజాయ్ చేయాలి అంటే కమల్ హాసన్ గారి వాయిస్ లో శ్రీశ్రీ గారి కవితలు వినాలనుకుంటే మనకు గొప్ప ఆప్షన్ అసలు మరో ప్రపంచం. ఆయన ప్రతిసారి ఒక స్టాండ్ ఎత్తుకుంటూనే ఉంటాడు. అవును సార్. బాటసారి కవిత్వం మొత్తం ఆ పాటలో, యాపిల్ పండు తీసుకునే పాటలో మొత్తం బాటసారి కవిత్వం మొత్తం ఉంటుంది. కల్కిలో కూడా క్లైమాక్స్ మనం నిజంగా కమల్ సార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్. అవును, మరో ప్రపంచం పిలుస్తుంది అని పిలిచి. కమల్ గారిని కలిసినప్పుడు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, శ్రీశ్రీ గారి స్టాండ్ ఒకటి చెప్పండి సార్ మీరు వినాలని ఉందంటే, నా ఇంటర్వ్యూలో ఫస్ట్ అదే స్టాండ్ అయితే స్టార్ట్ చేశాను. నాకు బాగా ఎంజాయ్ చేశాను. వాట్ ఎ వండర్ఫుల్ దిస్ థింగ్ సార్, సూపర్ సార్. పుస్తకాలు చదువుతుంటారు? బుక్స్ చదువుతాను సార్. ఏంటి, ఎలాంటి బుక్స్ చదువుతారు? నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతాను సార్ ఈ మధ్య. మౌంటైన్ ఇస్ యూ అని ఒక బుక్ చదివాను, గ్రీన్ లైట్స్ అని ఒక బుక్ చదివాను రీసెంట్గా. అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ కొంచెం రెగ్యులర్ గా అప్పుడప్పుడు తిరిగి వెళ్ళి చదువుతుంటాను సార్, వెరీ ఇంట్రెస్టింగ్. వెల్త్ మనీ కాంట్ బై అని ఒక బుక్. ఏమో నాన్ ఫిక్షన్ మూడ్ లో నన్ను ఎక్కువ, ఫిక్షన్ ఎక్కువ చదువు. ఫిక్షన్ చూస్తున్నాను సినిమాలు, ఫిక్షన్ చదవట్లే అంత. నాన్ ఫిక్షన్ ఎక్కువ చదువుతున్నాను సార్. చదవడంలో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసేది ఏంటి? ఆ మూడ్ ఎలా క్యారీ చేస్తుంటారు అంటే ఎలాంటి విషయాలు? our mind sometimes sir, as humans we become better with reiteration. ఒక మంచి విషయం చదువుతున్నాం అంటే అది 4 సార్లు చదివితే నిజంగా it starts getting into us sir. And I feel like our world, our this whole vortex of our mind opens up sir, because we don't have a visual, we just have text. Everything is imagination. We are trying to understand. చదువుతున్నప్పుడు we try to relate how to make it. I mean, non-fiction చదువుతున్నప్పుడు అయితే how to make our lives better is non-fiction. That is the idea. Otherwise informative నేను ఎక్కువ చదవలేదు సార్. non-fiction అంటే కూడా కొంచెం ఇప్పుడు అదే సార్ట్ ఆఫ్ I don't use like, నాకు ఆల్కెమిస్ట్ అంటే ఇష్టం, but I don't think it is self-help. Again, it's a story. Yeah. ఆడియో బుక్స్ ఇవన్నీ చూస్తాను. ఆడియో బుక్స్ ఏమన్నా సార్?
అదంత ఫీల్ ఉండదేమో. ట్రై చేయలేదు యాక్చువల్గా. యా ఏంటి సార్ నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ ఎలాంటి కథలు వింటున్నారు? కథలు ఆల్రెడీ లాక్ చేసిన కొన్ని ఉన్నాయి సార్. అండ్ కొన్ని లాక్ యాజ్ ఇన్ 2-3 ఫిల్మ్స్ స్క్రిప్ట్స్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఫర్ అ వైల్ దట్ ఆర్ క్లోజింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఫినిష్ చేసుకుంటున్నాం. ది ఆర్డర్ ఏది ఫస్ట్ వెళ్తుంది అనేది ఆఫ్టర్ 14th ఐ డిసైడ్ సార్, బికాజ్ ఫోకస్ 14th మీద ఉంది. అండ్ ఈవెన్ I want as many people as it can. I want them to watch Couple 20. Even after the film, I want to keep pushing for the film because I think it's a good film. It's a film with a good intent. So I want them to watch it. Once Couple Friendly is out, inka working on 2-3 scripts work chestam sir. Almost fruition. I will take a decision, sir. Post 14th. Until then, I won't take a decision. But I did one extended cameo, sir, in one Tamil film, which is going to be really cool. Tamil, sir. I think it's a great experience. That kuda. So, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? I tell you, sir, it's directed by Mr. Pandiraj, who's done Talaivan Talevi. So it is a lovely experience working with him. Crazy, good, lovely vibe that film has. So I'm really excited for that too. But something in Telugu will be the most important and will start, sir. తమిళ్ ఫ్లూయెంట్ గా మాట్లాడతారా? లేదు సార్, నేర్చుకుంటాను సార్. నేర్చుకుంటున్నారు? డాడీ గట్టిగా మాట్లాడేవాడు. బికాజ్ వాళ్ళు అవును అక్కడే తిరిగారు. మద్రాస్ బ్యాచ్ కదా అది, వాళ్ళకి వచ్చి బాగా. బట్ నేను నేర్చుకుంటాను సార్. ఓటీటీ ఎలా ఉంది సార్? ఓటీటీ నుంచి ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఆల్రెడీ ఓటీటీ చేశారు కాబట్టి. అదే సార్, బేసిక్లీ ఓటీటీ నన్ను ఎందుకు ఎక్సైట్ చేయదంటే అసలు కోవిడ్ ముందు చేసాం మనం ఓటీటీ. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఓటీటీ పెరిగింది. అవునవును, ఆల్రెడీ చేసేస్తాం కదా అనిపిస్తుంది. అంటే అసలు ఓటీటీ నుంచి అసలు రావు సార్ యాక్చువల్. అంటే మేబీ అది కమ్యూనికేషన్ గా ఏమో పెద్దగా మన వరకు ఏమి రీచ్ అవ్వలేదు పెద్దగా ఏమి. ఫోకస్ బిగ్ స్క్రీన్ మీద ఉంది సార్. అక్కడ వచ్చాక ఎలాగైనా ఇక్కడ రావాల్సిందే కాబట్టి ఐ వాంట్ ఫోకస్ ఆన్ దట్. ఓటీటీ విండోని కూడా ఎంజాయ్ చేస్తారు మీరు చూడడానికి? సార్ బోల్డ్ అంతా కన్జ్యూమ్ చేస్తాం కదా కంటెంట్. లాట్ ఆఫ్ గుడ్ షోస్ ఐ వాచ్డ్, లాట్ ఆఫ్ గ్రేట్ ఫిల్మ్స్ ఐ వాచ్డ్. యా సార్, రియలీ ఎంజాయ్ కన్జ్యూమింగ్ ఇట్. బట్ టీవీ షోస్ తో ప్రాబ్లం ఏంటంటే స్టార్ట్ చేస్తే ఫినిష్ చేయడానికి చాలా టైం పడుతుంది. సినిమాలు ఈజీ అనిపిస్తుంది. బట్ మెనీ గుడ్ షోస్ సార్, మెనీ గుడ్. లాస్ట్ ఏంటి బాగా ఎంజాయ్ చేసింది ఆలోచిస్తాను ఉన్నాయి సార్, గుర్తురాట్లేదు సడన్ గా. తెలుగులోకి వచ్చే కంటెంట్ ఏమైనా మారాల్సిన అవసరం ఉందా? అంటే నెట్ఫ్లిక్స్ లో మనం అనేక భాషల కంటెంట్ చూస్తున్నాం కదా, తెలుగులో మేకర్స్ కానీ రైటర్స్ కానీ మారాల్సిన అవసరం ఉందంటే ఓటీటీ వరకు జానరా ఎక్స్పెరిమెంట్ చేయాలి సార్. ఇంకా ఎలాంటిదండి? ఏం లేదు సార్, నాకు ఏమనిపిస్తుంది అంటే సమ్టైమ్స్ ఐ వెరీ స్ట్రాంగ్లీ ఫీల్ లైక్ ఇస్ దట్ బిగ్ స్క్రీన్ థియేటర్ సినిమా ఒక పరిధి, మళ్ళీ ఒక పరిధి. ఓటీటీ బ్రేక్అవుట్ చేయొచ్చు, కొత్త ట్రై చేయొచ్చు, మళ్ళీ ఒక పరిధి. ఐ అండర్స్టాండ్ దట్ ఇట్స్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, బట్ ఐ డోంట్ బిలీవ్ సినిమా ఇస్ జస్ట్ బిజినెస్. యూ హ్యావ్ దట్ ఫోన్ రైట్, దట్ అది సినిమా గొప్పతనం సార్, దాంట్లోకి దూరింది అనేది. బట్ దట్ ఈస్ నాట్ సినిమా సార్. దట్ ఈస్ కమ్యూనికేషన్, దట్ ఈస్ నెట్వర్క్, దట్ ఈస్ మేబీ ఎంటర్టైన్మెంట్, బట్ ఇట్స్ నాట్ సినిమా సార్. సినిమా ఇస్ బిగ్ స్క్రీన్ అండ్ గ్రేట్ సినిమా will be great even on a phone. But phone is an injustice, I think. It's a strong opinion to have, but cinema is big screen. మీరు సంగీత్ కలిసి నటించి ఎంటర్టైన్ చేసే అవకాశం? గోల్కొండ హై స్కూల్ చేసాం, వెబ్ సిరీస్ ఇంకోటి కలిసి చేసాం. సిల్వర్ స్క్రీన్ మీద పెద్దగా గోల్కొండ హై స్కూల్ ఒకటి చేశారు అప్పట్లో. ఏమే ఆ థాట్ ఏమీ లేదు, స్పెసిఫిక్ గా మనం పని చేసేయాలన్నంత ఇంట్రెస్ట్ ఇద్దరికి, ఎక్సైట్మెంట్ ఏమీ లేదు. అండ్ అలాగా అప్రోచ్ కూడా ఎవరు అవ్వలేదు కదా సార్. సో ఐ డోంట్, టైమ్ ఇస్ రైట్ అండ్ ద రైట్ స్క్రిప్ట్ కమ్స్ మేబీ. మీరు అన్నట్టు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతున్నాం కాబట్టి, మీ సినిమాతో ఆ థియేటర్కి ఎక్స్పీరియన్స్ అనేది ఆడియన్స్ కలగాలి. మీరు ఎదురు చూస్తున్న ఏదైతే ప్యాషన్తో, ఏదైతే ఒక కమిట్మెంట్తో చేశారో ఈ సినిమా, అది ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు నిజంగానే జెన్యున్గానే మంచి యాక్టరు, రావాల్సినంత క్రెడిట్ రాలేదేమో అని ఎక్కడో చిన్న బాధ ఉంటుంది నాలాంటి వాళ్ళకి. అది ఈ సినిమాతో పూర్తిగా పోవాలి. థ్యాంక్ యూ సార్. సంతోష్ హిట్ అదేదో ట్రాక్ ఉంటుంది కదా, జనాన్ని నమ్ముతారు, మీరు నమ్మినా నమ్మకపోయినా హిట్ కొట్టినవాడు సక్సెస్ అయినట్టు మన పరిభాషలో చెప్పుకోవాలనుకుంటే. అదేదో ఆ చిన్న లోటు ఏమైనా ఉంటే అది ఈ సినిమాతో తీరాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మా స్టూడియో. Thank you so much. I had a great time speaking with you, sir. This is a very special conversation. Thank you, sir. I really enjoyed it. Thank you.